ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. फिलेमोन की पत्री उसका पहला अध्याय और 22वें वचन को हम पढ़ेंगे। దయచేసి ఎవరు చదువు. అమ్మాయి ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవా, నీకే వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. परिशुद्ध महान जीवित परमेश्वर मेरे राजा, आपके नाम का धन्यवाद करते हैं। మరొక్కసారి ప్రభువా నీ సన్నిధిలో నిలబెట్టబడడానికి కృపనిచ్చినందుకు వందనాలు. फिर से एक बार आपकी कलीसिया में आने का अवकाश दिया, हम आपका धन्यवाद। నీ ప్రియబిడ్డల మధ్యలో నీ ప్రియబిడ్డలకు సేవ చేసే భాగ్యము నాకు ఇచ్చినందుకు వందనాలు. आपके प्रिय बच्चों के बीच में आपने हमें सेवा करने का अवकाश दिया। దేవా నీ ప్రియబిడ్డల కోసం ప్రార్థన చేసి నీ ప్రియబిడ్డలకి వాక్యం బోధించడానికి అలుపుని నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు వందనాలు. आपके प्रिय बच्चों के लिए प्रार्थना करके उनको वचन सुनाया, ऐसा समय दिया, धन्यवाद। దేవా నువ్వు చేసిన ప్రతి ఉపకారములకై మీకు వందనాలు. आपके हर मेल के लिए आपका धन्यवाद। దేవా మరొక్కసారి నాతో నీ ప్రియబిడ్డలతో మాట్లాడు దేవా. परमेश्वर फिर से एक बार मुझसे और मेरे बच्चों से बात करें। మమ్మల్ని నీ చిత్తానుసారంగా నడిపించు దేవా. हमें आपकी इच्छा अनुसार నీ चलाइए। వాక్యానుసారం మా జీవితం కట్టుకులాగా आपके वचनों के अनुसार अपने जीवन को चलाए। ఇక్కడ ప్రతి బిడ్డలందరూ కూడా మీ చేత यहाँ के అప్పగించుకుంటున్నాం. हर एक बच्चों को मैं आपके हाथों में మా सौंपता ఇద్దరిని కూడా మీ చేత हूं। हम అప్పగించుకుంటున్నాం. दोनों को भी हम आपके हाथों में నీకు सौंपते हैं। మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని आपके महिमा योग्य हमें उपयोग करें। ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. यीशु के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో మనం చూస్తున్నాము, और यहाँ पर पढ़े हुए वचन के भाग में हम ये देखते हैं, ఇలా రాసి ఉంటుంది. यहाँ इस प्रकार लिखा है, ఏమంటారంటే वो ये कहता है, నీ ప్రార్థన వలన तुम्हारे प्रार्थनाओं के द्वारा, నీ ప్రార్థన ఏమంటారంటే నీ ప్రార్థన వలన నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహింపబడినందున అంటారు. तुम्हारी प्रार्थनाओं के द्वारा मैं तुम्हें दे दिया जाऊंगा। हिंदी में भी ऐसे है, ध्यान కదా అసలు. तुम्हारी प्रार्थनाओं के द्वारा मैं तुम्हें दे दिया जाऊंगा। ఇక్కడ మనం చూస్తుంటే ఏమంటున్నాడంటే పౌలు ఫిలెమోను ప్రార్థన ద్వారా నేను నీకు అనుగ్రహించబడును గాక అంటున్నాడు. फिलेमोन को कहता है कि तेरी प्रार्थनाओं के द्वारा मैं तुम्हें दे दिया जाऊंगा। అంటే ఫిలెమోను ప్రార్థనను బట్టి ఆయన దేవుడు ఆయనకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. यानी कि फिलेमोन के प्रार्थनाओं के द्वारा परमेश्वर उसे दे दे, वो ऐसा चाहता है। ఇంకా ఇంకొక మాటలో చెప్పలేమిటంటే, और एक बातों में अगर इसे कहा కన్నడ जाए, బైబిల్ ఏం రాసి ఉన్నదంటే, कन्नड़ बाइबल में इस प्रकार लिखा है, ఫిలెమోను నీ ప్రార్థన దేవుడు వింటాడు, फिलेमोन की प्रार्थना परमेश्वर నీ सुनेगा, ప్రార్థనను బట్టి तुम्हारी प्रार्थनाओं के द्वारा నన్ను నీ దగ్గరికి దేవుడు పంపించును గాక అని నేను నిరీక్షిస్తున్నా అంటున్నాడు. मुझे परमेश्वर तुम्हारी पास भेजे, मैं ये देख रहा हूँ। అంటే దానికి ఫిలెమోను దగ్గరికి పౌలు వెళ్ళాలంటే, यानी कि फिलोन के पास अगर पौलुस जाए तो వెళ్ళాలంటే ఆయనకి ఏమి కావాలి? और उसे जाने के लिए उसके पास क्या चाहिए? ఫిలెమోను ప్రార్థన చేయాలి, फिलेमोन को प्रार्थना करनी है, ఫిలెమోను ప్రార్థన దేవుడు వినాలి, फिलेमोन की प्रार्थना परमेश्वर सुने, ఫిలెమోను ప్రార్థన విని फिलेमोन की प्रार्थना सुनकर పౌలుని దేవుడు ఫిలెమోను దగ్గరికి పంపించాలి. पौलुस को परमेश्वर फिलेमोन के पास भेजे। అలా కోరుకుంటున్నాడు ఆయన. ऐसा वो चाहता है। ఎందుకు అట్లా ఆయన కోరుకుంటున్నాడు? क्यों वो इस प्रकार से चाहता है? ఆయన డైరెక్ట్ గా దేవా నేను ఫిలెమోను దగ్గరికి వెళ్తాను దేవా అని ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయన పంపిస్తాడా లేదా? वो खुद प्रार्थना करके मैं फिलेमोन के पास जाना चाहता हूँ, परमेश्वर कहे तो परमेश्वर उसे भेजेगा? దేవుడు పంపియాడా? क्या परमेश्वर उसे नहीं भेजेगा? వద్దు పౌలు, నువ్వు అక్కడ ఎందుకు వెళ్తావు? వద్దు, ఫిలెమోను దగ్గరికి కొలొస్సే ఆ ప్రాంతంలోనికి వెళ్ళొద్దు, ఇక్కడ చెరసాలలో ఉండు అంటాడా దేవుడు? नहीं फिलेमोन तू कहाँ, नहीं पौलुस तू वहां क्यों जाएगा, उस कलीसिया को क्यों जाएगा, तू यहीं पर रह जा, ऐसा कहेगा परमेश्वर? దేవుడు పౌలు ఎక్కడ అంటే దేవుడు పౌలుని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు परमेश्वर पौलुस से बहुत प्रेम करता है। ఎందుకంత ప్రేమిస్తున్నాడంటే, क्यों उससे वो इतना प्रेम करता है? పౌలు ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా ఆయన టైం వేస్ట్ చేయడు. क्योंकि पौलुस कहीं पर भी अपना समय व्यर्थ नहीं करता। దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు, परमेश्वर ने उसको चुना है, ఆయనకు ఒక మంచి సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు అని उसको एक ఆయనకు साधन తెలుసు. की तरह उपयोग करता है। పౌలు హృదయంలో దేవుని వాక్యం అంతా కూడా గొప్ప ధననిధి దాచున్నది. पौलुस के मन में परमेश्वर का वचन गहराई से छुपा हुआ है। పౌలు చెప్తాడు దేవుని వాక్యం మాకు హృదయం మీద రాయబడింది అని అంటాడు అన్నమాట. पौलुस कहता है परमेश्वर का वचन मेरे हृदय पर लिखा हुआ దేవుని है। మర్మములన్నీ కూడా మాకు దేవుడు మాకు అనుగ్రహించాడు అని చెప్తాడు. परमेश्वर के सारे राज उसने हमें बताए దేవుని हैं। సమస్త రహస్యాలను బోధించడానికి మేము గృహ నిర్వాహకులమని పౌలు చెప్పుకున్నాడు. परमेश्वर के रहस्य बातों को बताने वाला भेदी मैं हूँ, ऐसा उसने అంటే कहा। దేవుని రహస్యాలన్నీ కూడా పౌలుకు తెలుసు.
परमेश्वर का सारा रहस्य पौलुस को मालूम है, అందుగురించి పౌలు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయడు. इसलिए पौलुस अपना समय कहीं पर भी పౌలు व्यर्थ नहीं ఎక్కడ పోయినా करता। కూడా దినమంతా కూడా సువార్త ప్రకటిస్తాడు. దినమంతా దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క సంకల్పము కూడా బోధిస్తూనే ఉంటాడు. पौलुस अगर कहीं भी जाएगा तो वो दिन भर वचनों को सुनाएगा, परमेश्वर के ज्ञान को सिखाएगा, కొన్నిసార్లు రాత్రి అంతా కూడా బోధించిన సమయం కూడా ఉన్నది. और कुछ बार रात भर भी उसने वचन सुनाया। ఎందుకంటే ऐसे రాత్రి संदर्भ అంతా है। బోధిస్తా పోలో కదా, 2 గంటలు ఆల్రెడీ 2 గంటలు బోధిస్తే సరిపోతుంది కదా అని क्यों అనొచ్చు. पौलुस तो रात भर तू क्यों वचन सुनाता है, 2 घंटे सुनाएगा तो काफी रहेगा ना। కానీ పౌలు ఒక్కసారి అక్కడ పోయింటే తిరిగి మళ్ళీ పోయిందంటే ఎన్నో దేశాలు ప్రయాణం చేస్తాం, మళ్ళీ తిరిగి వాళ్ళకి రావడానికి చాలా కష్టం అవుతుంది. क्योंकि अगर पौलुस एक बार वहां से निकल जाएगा तो वो सारा देश घूम कर आएगा, इसलिए बहुत समय व्यर्थ మళ్ళీ होगा। వాళ్ళకి ఆ इसलिए ప్రాంతంకి ఎప్పుడు వెళ్తాడో దేవునికి తెలుసు. फिर से वो प्रांत में वापस कब आएगा वो परमेश्वर ही जानता है। ఆయనకు సమయం ఉన్నప్పుడే రాత్రి పగలు దేవుని వాక్యం అంతా కూడా బోధిస్తూనే వస్తాడు. इसलिए जब उसको समय मिलता है वो दिन रात परमेश्वर का वचन పౌలు सुनाता ఎప్పుడు है। కూడా సువార్తను బోధిస్తూ దేవుని సంకల్పం అంతా కూడా జనంకు బోధిస్తూనే ఉంటాడు కదా. यानी कि पौलुस हमेशा परमेश्वर का शुभ संदेश और उसका वचन ఆయన सुनाता ఎక్కడ है। పోవాలంటే కూడా దేవుని సందేశము, దేవుని యొక్క సంకల్పం బోధించడానికి వెళ్తాడు కదా. वो कहां पर भी जाएगा वहां पर परमेश्वर का संदेश सुनाने के लिए ही మరి ఆయన जाएगा, ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదా. और वो प्रार्थना करके जा सकता है। పౌలు ఎక్కడన్నా టైం వేస్ట్ చేసుకుంటూ ఫంక్షన్ దావత్ అనుకుంటే అంత ఎంజాయ్మెంట్ ఏదో అక్కడ ఏదో ఒక ఫంక్షన్ అట్లా తిరిగేసి వచ్చే వ్యక్తిగా ఉన్నాడా పౌలు? क्या पौलुस यहाँ पर कहीं दावतों में जाने के लिए, घूमने के लिए जाने के लिए ऐसा कोई व्यक्ति दिखता है? అక్కడిక్కడ పోయి టైం పాస్ చేయడానికి కొద్దిగా ఆ ఊరికి పోయి ఆనందించి, ఆ దేశంపై ఆనందించి, ఆ గార్డెన్ పై కొద్దిగా ఆనందించి అలాంటి వ్యక్తిగా ఉన్నాడా పౌలు? क्या पौलुस उस गांव में जाकर थोड़ा आनंद करता है, या उस देश में या उस गार्डन में जाके आनंद करता है? क्या ऐसा व्यक्ति दिखता है? వాళ్ళ ఫంక్షన్లు పోయి కొద్దిగా ఆనందించి, నువ్వు బాగున్నావా, బాగున్నావా అక్క, బాగున్నావా తమ్ముడు అని ఇలాంటి చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఆనందించే వ్యక్తిగా ఉన్నాడా? क्या वो दावत में जाकर कैसे है आप लोग, ठीक है, क्या ऐसे बात करने वाला व्यक्ति दिखता है? ఇలాగా ఆయనకి అందరితో కలిసి కొద్దిగా అట్లా ఆనందించడానికి ఆయన దగ్గర సమయం లేదు పౌలుకు. और ऐसा सबके साथ मिलकर वो आनंद मनाए उतना समय उसके पास नहीं ఆయన है। హృదయంలో వాక్య నది దాచి ఉన్నది. उसके हृदय में वचनों की नदी छुपी हुई है। అందరికి బోధించాలి, బోధించాలి, రాత్రినంతా దినమంతా బోధించడం సరిపోయినంత జ్ఞానం దేవుడు పౌలు హృదయంలో దేవుడు పెట్టాడు. सभी को सिखाना है, सभी को बताना है, इतना वचन परमेश्वर ने उसके मन में रखा है। ఆయనకు సమయం లేదు. उसके पास समय नहीं है, ఆయన కూడా చచ్చిపోవాలనుకుని ఆయన కూడా అందరికి బోధించాలని నేను భూమి మీద ఉంటా అంటుండు పౌలు. और वो मरने वाला है, फिर भी वो कहता है मैं लोगों को, संसार में रहकर लोगों को सिखाऊंगा। నేను దేవుని దగ్గరికి పోవాలన్నా భూమి మీద ఉండాలన్నా అని ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటాడు. मैं संसार में रहूं या परमेश्वर के पास जाऊं, ऐसा वो विचार దేవుని करता है। దగ్గరికి వెళ్తే నాకు మేలే, परमेश्वर के पास जाना मेरे लिए लाभ है, కానీ వెళ్తాం తర్వాత కానీ భూమి మీద ఉండి కొద్దిగా నాలుగు దేవుడు ఇచ్చిన వాక్యం అంతా అందరికీ నేను బోధించి వెళ్తా అంటుండు. मैं जाऊंगा लेकिन इस संसार में रहकर सारे लोगों को सिखाकर जाऊंगा। అలాగా ఆయన వాక్యం అంతా కూడా అందరికి బోధించడానికి ఆయనకు సమయం లేదు. और इस प्रकार से सारे लोगों को वचन सुनाए उतना समय उसके पास ఎక్కడ नहीं వెళ్ళినా है। కూడా సువార్తను ప్రకటిస్తాడు కదా. वो जहां पर भी जाएगा तो शुभ संदेश ही ఎప్పుడు కూడా सुनाएगा। ఆయన దేవుని చిత్తము నెరవేరుస్తాడు కదా. वो हमेशा परमेश्वर की इच्छा पूरी करता మరి है। ఎందుకు ఆయన తాను ప్రార్థన చేసి ఫిలిమోను దగ్గరికి వెళ్ళొచ్చు కదా. और वो क्यों खुद अपने लिए प्रार्थना करके फिलेमोन के पास नहीं जा सकता? వెళ్ళొచ్చా లేదా? जा सकता है कि नहीं जा सकता? ఫిలిమోను దగ్గరికి నేను ప్రార్థన చేసి వెళ్ళొచ్చా? ये फिलेमोन के पास प्रार्थना ఆయన करके టైం जा వేస్ట్ सकता చేయడు. है, और अपना समय व्यर्थ नहीं ఎప్పుడు करता। కూడా దేవుని ఉద్దేశమని బోధిస్తాడు. वो हमेशा परमेश्वर की इच्छा बताता है। నేనే పనికిరాని దుమ్ము ధూళి లాంటి వాడిని పౌలు ముందు ఎదుట, और उसके सामने हम लोग ही बिना काम के व्यक्ति నేనే हैं। దుమ్ము ధూళి లాంటి వాడి, ఆయన కాళ్ళ కింద దుమ్ము ధూళి లాంటి వాడిని నేనే. हम उसके पैरों के समान, एक धूल నేనే मिट्टी के समान हैं। ఎవరన్నా బాతకాలు కొట్టి మంతకాలు పెట్టేవారు వాళ్ళని చూస్తే నేను పక్కన నుంచి ఎక్కడో పారిపోతా ఉంటాను. నేనే. अगर कोई बैठकर बातें करता है तो उन्हें देखकर मैं उनके बाजू से चला जाता। కొందరు ఎప్పుడు కూడా వాళ్ళు కొన్ని ఏదో ఒక బంకస్ ఏదో అది ఇది మా ప్రాంతం మీ గురించి కొన్ని మాటలు మాట్లాడో కొందరు ఉంటారు. మాకు మా ప్రాంతంలో ఉన్నారు. और हमारे प्रांत में कुछ लोग हैं जो बैठकर खाली बंकस बात करते हैं इस जगह के बारे में, उस जगह के बारे కొందరు ఉన్నారు మాకు స్నేహితులు అట్లా. में। और अन्य लोगों में भी कुछ दोस्त है हमारे। ఆయన చూడంగానే దేవా నేను ఈయన చూసి ఎప్పుడు ఈయన అబ్బా ఆయన ఎదురుగా వచ్చాడా అని ఎట్లా ఉరిగిపోవాలని నేనే అనుకుంటా. और उनको देखते ही अरे ये मेरे सामने आ गए हैं, मैं यहाँ से कैसे भागूं, मैं सोचता हूँ। ఆయనతో నమస్కారం చేసి ఆయన బాగున్నావా కైసే సబ్ ఖానా ఖాయా అని దండం అక్కడ నుంచి ఎట్లా వెళ్ళిపోవాలో నేనే చూస్తుంటా. और उसको नमस्कार करके आप कैसे है भाईजान, कैसे है नहीं, ये जानकर मैं यहाँ से भागना चाहता हूँ। తొందరగా నుంచి నేను విడిపించి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, నాకు సమయం లేదని నేనే అట్లా అనుకుంటా. ఒక పనికిరాని ఒక చిన్న సేవకుడునే. और उनके सामने से मैं कब भाग जाऊं, मैं कब प्रार्थना करूं, कब वचन सुनूं, मैं ही ऐसा सोचता हूं నాకు जबकि मैं छोटा సమయం లేదని నేనే ఇట్లా అనుకుంటుంటే, मेरे पास समय नहीं है, मेरे पास समय नहीं, मैं ही अगर ऐसा सोचता हूं। ఇంత గొప్ప సేవకుడైనా ఆయన హృదయం అంతా కూడా వాక్యం నిండిపోయింది, దేవుని సంకల్పం అంతా ఆయన హృదయంలో
దాచి ఉన్నది ఆ సేవకుడు ఎలా ఉంటాడు? और वो उतना बड़ा सेवक जिसके हृदय में पूरे वचन है, परमेश्वर की इच्छा है, वो सेवक कैसा रहेगा? దేవుని సంకల్పం అంతా కూడా తెలుసుకున్న ఆ భక్తుడు ఆయన ఎలాగుంటాడు? परमेश्वर की सारी योजना उसने जानी है, वो भक्त कैसा रहेगा? నేను ఎన్నిసార్లు అక్కడ పోతే నాకు అక్కడ ప్రయోజనం లేదు, అక్కడ పోతే నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అక్కడ పోతే దేవుని పని ఏమీ జరగదని ఎన్నోసార్లు కొన్ని ప్రాంతానికి పోవడం నేనే కట్టు చేసుకుంటా, నేను అక్కడ సమయం ఇవ్వను. मैं ही किसी जगह पर जाने के लिए सोचता हूँ कि वहां पर मेरा उपयोग क्या है, मेरा समय व्यर्थ होगा, किस प्रकार से होगा, मैं ही ये నేను बहुत అక్కడ बार ఏమి सोचता हूँ। ప్రయోజనం, అక్కడ నేను వాక్యం చెప్పలేను, అక్కడ ఏమి సేవ చేయలేను, అక్కడ పోయి నేను ఏం చేయాలి, ఎందుకు అక్కడ కొన్నిసార్లు కొన్ని ప్రాంతం నేను వెళ్ళను, అక్కడ నేను వెళ్ళకుండా ఆపుకుంటా. वहां जाकर मेरा क्या लाभ होगा, मेरा क्या उपाय उपयोग होगा, ये सोचकर मैं बहुत बार अपने आप को ఇంత रोकता చిన్న हूँ। అల్పుడు, ఇంత చిన్న సేవకుడు నేనే అట్లా ఏ ప్రాంతం వెళ్ళకుండా నేను అంతగా జాగ్రత్త పడుతుంటే, मैं इतना अल्प होकर, इतना छोटा विश्वासी होकर मैं अपने आप को इतने सावधानी से देखता हूँ। ఇంత గొప్ప సేవకుడు ఆయన ఎక్కడ వెళ్ళిన కూడా దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు కదా ఆయన. और इतना बड़ा सेवक होकर जहां पर भी जाता है परमेश्वर की इच्छा पूरी करता है, ऐसा व्यक्ति మరి होकर ఆయన సొంతంగా ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు కదా, ఆయన దేవుని చిత్తమే చేస్తాడు, ఏది ఆయన వ్యర్థంగా ఆయన సమయం ఖర్చు పెట్టాడు కదా, మరి వెళ్ళొచ్చు కదా ఆయన. वो परमेश्वर की इच्छा पूरी करता है, प्रार्थना करके वो खुद भी जा सकता है वहां దేవా पर। నేను ఫెలమోన్ దగ్గర వెళ్ళాలి, కొలొస్సే ప్రాంతం అంతా సువార్త ప్రకటించాలి, నన్ను పంపించు దేవా, మార్గం సరళం చేయమని ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు కదా ఆయన. परमेश्वर मुझे फिलेमोन के पास कुलीसिया की कलीसिया में जाना है, प्रार्थना करके वो जा దేవా सकता అక్కడ ఉన్న है। విశ్వాసులను చూడాలి, వాళ్ళకి మంచి వాక్యం బోధించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, దేవా వాళ్ళని బలపరచాలి, నేను వెళ్తాను దేవా అని ఈయన ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదా. वहां के विश्वासियों को मुझे देखना है, उनको प्रार्थना सिखाना है, उनको वचन करना है, सिखाना है, ये कह के वो प्रार्थना करके खुद जा सकता था। ఆయన వెళ్ళవచ్చా లేదా? वो जा सकता था कि नहीं जा सकता, కానీ ఆయన మరి ప్రార్థన చేయకుండా, लेकिन वो खुद प्रार्थना ना करते हुए, ఆయన అట్లా దేవుని అడగకుండా, वह परमेश्वर से ना पूछते हुए, ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే, वो ये चाहता है, ఫిలెమోను కంటున్నాడు ఏమిటంటే, वो फिलेमोन से कहता है, ఫిలెమోను నీ ప్రార్థన దేవుడు వింటాడు, फिलेमोन तेरी प्रार्थना परमेश्वर सुनेगा, నీ ప్రార్థన దేవుడు విని तेरी प्रार्थना परमेश्वर सुनकर నన్ను నీకు అప్పగించును గాక, मुझे वो तुझे सौंप అంటే देगा, నన్ను నీ దగ్గరికి దేవుడు నడిపించును గాక. यानी कि तेरे पास मुझे परमेश्वर चलाएगा। ఫిలెమోను నువ్వు ప్రార్థన చెయ్యి, तू परमेश्वर से प्रार्थना कर, దేవుడు నన్ను చెప్పాలి, నీ దగ్గరికి వస్తా. परमेश्वर मुझसे कहेगा और मैं तेरे पास आऊंगा। అంటే ఈ మాట ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, यानी कि इन बातों के द्वारा हम क्या सीखते हैं? పౌలుకు ఎప్పుడు కూడా దేవుని చిత్తమే చేస్తాడు, पौलुस हमेशा परमेश्वर की इच्छा ఎక్కడ ही करता సమయం है, వ్యర్థపరచడు. वो कहीं पर भी अपना समय व्यर्थ नहीं 5 నిమిషం करता, కూడా ఆయన వ్యర్థపరచడానికి ఆయనకి ఇష్టం లేదు. वो 5 मिनट भी अपना समय व्यर्थ ఆయన नहीं ఎల్లప్పుడూ करता, దేవుని సంకల్పము నెరవేరుస్తాడు, అనేక ఆత్మ రక్షించడానికి ఆయన భారం కలిగి ఉన్నాడు. वो हमेशा परमेश्वर की इच्छा पूरी करके आत्माओं को बचाने के बोझ से दबा ఆయన हुआ మీద है। చాలా గొప్ప భారము మోపబడింది. उसके ऊपर एक बहुत बड़ा बोझ लादा गया है। అంత జ్ఞానంతో కూడిన వ్యక్తి అయినా वो కూడా इतना ज्ञान से भरा हुआ व्यक्ति होकर भी దేవుడు ఎక్కడ నడిపించాలి అక్కడ పోవాలనుకుంటున్నాడు. परमेश्वर उसे जहां चलाए वो वहीं चलना चाहता है। దేవుడు నన్ను పంపించితేనే నేను పోతా. परमेश्वर मुझे भेजेगा तो ही मैं जाऊंगा। కొన్నిసార్లు పిల్లలు కూడా అడుగుతారు చూడండి, बहुत बार बच्चे भी हमसे पूछते हैं, సో ఎక్కడైనా మనం బయట ప్రార్థన వెళ్ళాలంటే अगर हम कहीं बाहर प्रार्थना के लिए जाते हैं, పిల్లలకి అడిగామనుకోండి, अगर परमेश्वर बच्चों से पूछेंगे పిల్లలు ఏమంటారు? तो बच्चे क्या कहेंगे? మా అమ్మ నాన్న కొద్దిగా అడగండి, వాళ్ళు చెప్పండి, కొద్దిగా పాస్టర్ మీరు చెప్తే మేము కూడా వస్తామంటారు. मेरे मम्मी पापा से कहिए, अगर वो कहेंगे तो मैं आपके साथ आऊंगा, లేకపోతే వాళ్ళు పంపించరు नहीं तो वो मुझे नहीं भेजेंगे। అంటారు కదా పిల్లలు కూడా. बच्चे ऐसा कहते हैं, అంటారా లేదా? कहते हैं कि नहीं कहते? మనకు లాస్ట్ టైం మీటింగ్ ఉండే మనకు అన్నరాంలో, आखिरी बार जब अनारम में एक मीटिंग थी, అందరికి మేము 3 రోజులు మీటింగ్ ఉంటుంది, రావాలి అని అందరికి చెప్తున్నాము. 3 दिन मीटिंग रहेंगी, हमने कहा सबको आना है। పిల్లలందరూ కూడా అడుగుతున్నారు, सभी बच्चों से पूछ रहे हैं, అన్నయ్య మా అమ్మకు చెప్పండి, भैया मेरे मम्मी से कहिए, మా నాన్నకు చెప్పండి, मेरे पिताजी से कहिए, మమ్మల్ని అక్కడ పోమని వాళ్ళు చెప్పాలి, वो हमें वहां भेजे, వాళ్ళ అనుమతి లాగానే మీరు అడగండి, वो हमें इजाजत दे, ऐसा उन्हें बोलिए। మీరు వచ్చి మా మమ్మీ డాడీతో మాట్లాడండి, आप आकर हमारे मम्मी पापा से మేము बात करें, వస్తాము हम आएंगे, అని అంటున్నారు. ऐसा बच्चों ने అంటే कहा। పిల్లలు ఎవరి వశంలో ఉన్నారు? यानी कि बच्चे किसके अधिकार में తల్లి हैं? తండ్రి వశంలో వాళ్ళు చెప్పినట్టు వింటారు वो अपने అన్నమాట. माता पिता के अधिकार పౌలు में కూడా है। అలాగే ఉన్నాడు. पौलुस भी इसी प्रकार रहा। ఏమని అంటున్నా ఒకసారి వచనం చదువుతారా? वो क्या कहता है, एक बार वचन पढ़ेंगे। ఒకసారి వచనం చదవండి. నీ ప్రార్థన మూలముగా అనుగ్రహించబడునని నిరీక్షించుచున్నాడు.
అంటే ఏమి నిరీక్షిస్తున్నాడు పౌలు? यानी कि वो क्या इंतजार कर रहा నీ है? ప్రార్థన విని आपकी प्रार्थना నా सुनकर దేవుడు నీ దగ్గరకు పంపించాలని నాకు నిరీక్షణ ఉన్నది. मेरा परमेश्वर तेरे पास मुझे भेजे, मुझे आशा है। అంటే ఆయన పౌలు ఎప్పుడు కూడా తన ఇష్టానుసారంగా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. पौलुस कहां पर भी वो अपनी इच्छानुसार जाने के लिए मर्जी नहीं కొన్నిసార్లు करता। అట్ట వెళ్ళాడు. वो कुछ समय ऐसा, कुछ बार वो ऐसा ఒకసారి गया। ఆయన ఆశకు వెళ్ళాలనుకున్నాడు, ఆశకు సువార్తను ప్రకటించాలి వెళ్దాం అనుకున్నాడు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో वो प्रेरितों के 16वें अध्याय में आसिया खंड को वो जाना चाहता था। వెళ్దాం అనుకుంటున్నాడు, वो जाना चाहता था, సువార్తను ప్రకటించాం शुभ అనుకుంటున్నాడు. संदेश सुनाना चाहता కానీ था। పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, लेकिन पवित्र आत्मा ने उससे कहा అక్కడ పోవద్దు. तुझे वहां नहीं जाना ఎందుకు? है। ఆయన అక్కడ ఏమైనా ఫంక్షన్ లో ఆనందించడానికి ఏదో దావతలు పోతున్నాడా? क्या वो वहां पर किसी दावत में आनंद मनाने के लिए जा रहा था, పిక్నిక్ లో వెళ్తున్నాడా? या किसी पिकनिक के लिए वो ఆ जा रहा ఊరంతా था? దేశమంతా చూడడానికి వెళ్తున్నాడా? क्या वो सारा देश या गांव देखने దేవుడు के लिए అంటాడు जा అక్కడ रहा था? వెళ్ళకు. परमेश्वर ने कहा वहां मत जाना। మౌనంగా వచ్చేసాడు. वो खामोश चला आया। మళ్ళీ వేరే రూట్ కి వెళ్ళిపోతున్నాడు. फिर वो दूसरे रास्ते से जाने लगा। బేతేనికి వెళ్ళాలనుకుంటాడు. बेतनिया को वो जाना బేతేనికి పోయి चाहता था। సువార్తను ప్రకటిద్దాం అనుకుంటాడు. बेतनिया में जाकर शुभ संदेश सुनाना అక్కడ चाहता था। వెళ్ళాలంటే దేవుడు కూడా అక్కడ కూడా వద్దు అంటాడు. वो वहां जाना चाहता था, परमेश्वर ने उसे रोक మళ్ళీ दिया। వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు. फिर से वो वापस అక్కడ आया। వాక్యం బోధించొద్దు. वहां पर वचन मत सुनाना। మరి ఎక్కడ పోవాలి దేవా నువ్వే నాకు చెప్పు అని రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. तो मुझे कहाँ जाना है परमेश्वर, मुझे దేవా మరి बताइए कि ఆశకు रात भर వెళ్ళొద్దు प्रार्थना। అంటున్నారు, आसिया को मत जाने के लिए कहा, బేతేనికి వెళ్ళొద్దు అంటున్నారు. बेतनिया को जाने के लिए మరి నేను मना ఎక్కడ किया। వెళ్ళాలి దేవా? मुझे कहाँ जाना ఎక్కడ है సువార్త पिता? ప్రకటించాలి దేవా? मैं कहाँ शुभ संदेश నువ్వే सुनाऊं నాకు पिता? మార్గం చూపించు तू దేవా. ही मुझे रास्ता दिखा రాత్రి पिता। అంతా ప్రార్థనలు ఉన్నారు. वो रात भर प्रार्थना మళ్ళీ करता है। అప్పుడు దర్శనం వచ్చింది వాళ్ళకి. जब उसे दर्शन मिलता వాళ్ళ है, దశలోనికి వెళ్ళారు. फिर वो थिस्सलुनीके को అంటే जाता है। పౌలు ఎక్కడను వెళ్ళాలనుకుంటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వెళ్ళదు అక్కడ వెళ్ళదు ఇట్లా వెళ్ళమంటే అలాగ వాళ్ళు దేవుని చిత్తానుసారంగా వెళ్తూ ఉంటారు. और पौलुस जहाँ जाना चाहता है वहां पर परिशुद्ध आत्मा उसे रोककर दूसरी जगह ले जाती है। అలాగే వాళ్ళు దేవుని మాట వింటారు కాబట్టి దేవుని మాట అనుసారంగా వెళ్తూ ఉంటారు. वो परमेश्वर की बात सुनता है, इसलिए वो परमेश्वर की आज्ञा के ఈరోజు अनुसार మనం चलता కూడా है। దేవుని మాట అట్లా వింటూ ఉంటామా? और क्या आज हम भी परमेश्वर की बात सुनते हैं? పౌలు లాగా అడుగుతామా? पौलुस के समान पूछते దేవుడు हैं, నన్ను అక్కడ పంపిస్తే బాగుండును అని. परमेश्वर मुझे वहां भेजेगा तो अच्छा దేవుడు रहेगा। నన్ను ఊరికి వెళ్ళాలంటున్నా, దేవా నేను వెళ్ళాలనా? परमेश्वर मैं उस गांव जाना चाहता हूँ, क्या मैं जाऊं? అట్లా మేము అడుగుతామా? क्या हम ऐसा पूछते हैं? पूछते हैं, ఎప్పుడైనా అడుగుతామా? कभी तो भी पूछते हैं। ఏమన్నా సండే రోజు ఏదైనా ఒక చిన్న పని ఉంటే వెళ్ళిపోతాం. సండేనా మండేనా ఏ మనకు అంత संडे के दिन अगर कुछ పట్టించుకోం దాన్ని. संडे के दिन अगर कुछ छोटा भी काम रहेगा तो हम चले లేదా जाते हैं, సండే दूसरा ఏమైనా हम नहीं ఫంక్షన్ देखते। పెట్టుకున్నారంటే కూడా సండే ఆరాధన మానేస్తాము, వెళ్ళిపోతూనే ఉంటాం. अगर संडे कोई दावत रखता है तो संडे की आराधना छोड़ देते हैं और हम चले जाते हैं। అంటే అది అప్పుడు దేవుని చిత్తం మనం కనుక్కుంటామా? ఏం यानी कि- కనుక్కోం. क्या तब हम उस समय में परमेश्वर की इच्छा पूछते దేవా ఈ हैं? రోజు ఆరాధన ఇక్కడ ఉంది, నేను అక్కడ వెళ్ళాలని ఇక్కడ ఉండాలని ఎప్పుడైనా దేవునికి అడుగుతామా? परमेश्वर आज आराधना है, क्या मुझे इधर जाना है उधर जाना है, क्या हम पूछते ఏమి हैं? అడగం. कुछ भी नहीं पूछते। సండే అప్పుడు కూడా మనకు వస్తుంటే సండే వాక్యం వింటున్నట్టు అప్పుడు కూడా బలా తీసుకుంటుంటాం. ఈసారి ఫంక్షన్ ఉన్నది, అక్కడ మంచిగా బిర్యానీ ఉంటుంది, దావత్ ఉంటుంది, ఫస్ట్ అక్కడ పోదాం. మళ్ళీ వచ్చేస్తుంటే ఇక్కడ దొరుకుతుంది అనుకోని మనమే మైండ్ లో సెటిల్ అయిపోయి మన ఆలోచన మన ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వెళ్తానే ఉంటాము. हर संडे जाते हैं, वचन सुनते हैं, प्रभु भोज लेते हैं, ये संडे दावत है, दावत में बिरयानी मिलती है, ये सोचकर इस संडे हम कैंसिल करके वहां पर जाते हैं। ప్రతిసారి అలాంటి ఫంక్షన్ ఉంటుందా? हर बार సండే ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాం क्या हर बार हमें संडे के दिन ऐसी दावत मिलेगी? అనుకొని మన ఇష్టానుసారంగా మనం వెళ్తూ ఉంటాం. ऐसा सोचकर हम अपने मन के మనం अनुसार నిర్ణయం चलते చొప్పున हैं। మనం నడుస్తుంటాం. हम अपने निर्णय के अनुसार चलते हैं, శరీరానుసారమైన ఆలోచనతో మనం నడుస్తుంటాము. यानी कि शरीर के विचारों से हम चलते हैं, ఆత్మానుసారంగా మనం నడవము. आत्मा के अनुसार नहीं కాబట్టి चलते। ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడడానికి కొద్దిగా దూరంగానే ఉంటాడు. इसलिए परमेश्वर हमसे बातें नहीं करता, वो दूर అనుక్షణం మీరు रहता దేవుని है। ఆధారం చేసుకుని ముందుకు వెళ్తుంటే అనుక్షణం దేవుడు మాట్లాడతాడు. हर क्षण अगर हम परमेश्वर की योजना के अनुसार चलेंगे तो हर ప్రతి क्षण परमेश्वर बात పరిస్థితిలో करेगा। కొన్నిసార్లు పరిస్థితులు వస్తూనే ఉంటాయి. దేవా ఇప్పుడేం చేయాలి దేవా అని మాటమాటికి మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు ఒక మార్గము చూపిస్తూనే వస్తాడు. कुछ बार बुरी परिस्थितियां सामने आती है, जब हम परमेश्वर से पूछते हैं तो परमेश्वर हमें मार्ग दिखाता దేవా है। ఇప్పుడేం చేయాలి ఈ పరిస్థితి వచ్చి ప్రతిసారి మనం దేవునికి అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు మార్గం చూపిస్తాడు. దేవుడు మనతో ఉండి దేవుని కార్యము మన ద్వారా జరిగిస్తాడు. और इस बार मैं क्या करूं परमेश्वर, अगर हम पूछेंगे तो परमेश्वर हमें हमारे साथ रहकर हर बार हमें वो मार्ग మన दिखाएगा ద్వారా దేవుని కార్యం కూడా జరుగుతాయి. और हमारे द्वारा परमेश्वर के काम भी होंगे।
దేవుని సంకల్పం నెరవేర్చబడుతుంది. परमेश्वर की इच्छा पूरी हो जाएगी, దేవుని యొక్క పని మన ద్వారా జరుగుతుంది. परमेश्वर का काम हमारे द्वारा हो కానీ जाएगा। ఎప్పుడైతే మనం దేవుని ఆలోచన అడగకుండా మన ఆలోచన మన ఇష్టానుసారంగా ఎప్పుడైతే ముందుకు వెళ్తా ఉంటామో जब हम परमेश्वर का विचार ना पूछते हुए अपने विचारों के अनुसार जब आगे అప్పుడు बढ़ते हैं, దేవుడు ఏమి చెయ్యడు. तब परमेश्वर कुछ भी नहीं అంత करता। నీ ఇష్టము బాగుంటుంది. वो कहता है वो तेरी मर्जी तू जाने, నీ ఇష్టంలో నేను పోతున్నావు కదా, నీ ఇష్టం ఏమైనా చేసుకుంటాడు దేవుడు. तू अपनी इच्छा अनुसार जा रहा है, तेरी इच्छा तू देख ले। అప్పుడు దేవుడి కార్యం ఏమి జరగదు. तब परमेश्वर का कुछ भी काम దేవుడు नहीं होता, జోక్యం చేసుకోడు. परमेश्वर हमारे बीच में नहीं నీ रहता। ఇష్టం నువ్వు ఎట్లా వెళ్తావు అట్లనే మరి నువ్వే చూసుకొని దేవుడు మౌనంగా ఉంటాడు. तेरी मर्जी तू जैसा चलना चाहता है वैसा चल जा అలా कह के మనం परमेश्वर ఎవరు खामोश हो जाता ఉండకూడదు. है। हमें ऐसा नहीं बनना మనం है। అందరము దేవుని చిత్తం అనుక్షణము అడుగుతూ దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకు వెళ్ళాలి. हम सभी को परमेश्वर की इच्छा हर क्षण पूछकर उसके समान चलना है। 10 రోజులు ఏదైనా ఒక పని చేయాలంటే 10 రోజుల నుంచి ప్రార్థన చేయాలి. अगर कुछ काम आपको 10 दिन में करना है तो 10 दिन से उसके लिए प्रार्थना లేకుంటే ఒక कीजिए। 5-6 రోజులు ఏదైనా ఒక పని ఉన్నది అనుకో, 5-6 రోజుల నుంచి మీరు ప్రతిసారి ప్రార్థన మీరు ఎప్పుడెప్పుడు ప్రార్థన అప్పుడప్పుడల్లా దాని గురించి మీరు ప్రార్థన చేయండి. अगर आपको कुछ काम करना है तो उसके लिए 5-6 दिन पहले से ही प्रार्थना करना शुरू ఒకవేళ कीजिए। మీకు 4 గంటల సమయం ఉన్నది, 4 గంటలు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ 4 గంటల తర్వాత ఆ పని చేయాలంటే 4 గంటల లోపల కొన్నిసార్లు మీరు ప్రార్థన చేయండి. 4 గంటల వరకు 4 గంటల దేవా ఇప్పుడు పోవాలి, ఇప్పుడు ఆ పని చేయాలి, సహాయం ఎట్లా చేయాలని ఆ 4 గంటలైనా మీరు ప్రార్థన చేయాలి. 4 घंटे में अगर आपको किसी प्रांत में जाकर काम करना है तो उस प्रांत के लिए 4 घंटे से आप మీ प्रार्थना దగ్గర कीजिए। 4 గంటల సమయం ఉంటే 4 గంటల లోపలనే ప్రార్థన చేసి దేవుని చిత్తం అడగాలి. अगर आपके पास 4 घंटे का समय है तो 4 घंटे प्रार्थना करके లేకుంటే परमेश्वर की మీ इच्छा దగ్గర 5 पूछे। రోజుల సమయం ఉంటే 5 రోజులు ఆ విషయం గురించి మీరు ప్రార్థన या చేయాలి. फिर आपके पास 5 दिन का समय है तो 5 दिन से प्रार्थना करके లేకుంటే पूछे। మీ దగ్గర నెల టైం ఉంటే నెల కూడా ఆ ఒక విషయం గురించి మీరు ఏదైతే చేయాలనుకుంటే దాని విషయం గురించి మీరు ప్రార్థన చేసి దేవుని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. या फिर आपके पास 1 महीना है तो 1 महीना उसके लिए प्रार्थना करके परमेश्वर से मांगकर आगे लेकर దయచేసి चलिए। మీరు ఏం పని చేసినా కూడా దేవుని అడిగి దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకు పెట్టాలి. कृपया करके आपको जो कुछ भी करना है परमेश्वर से पूछकर आगे बढ़े। పౌలు అలాగా చేశాడు. पौलुस ऐसा ही करता తన है, సొంత ఇష్టానుసారంగా వెళ్ళినట్టుగా మనం చూడము. वो अपने खुद के विचारों से आगे चलता है, हम कहीं नहीं అట్లా देखते। పౌలు అట్లా చేసినట్టుగా మనం చూస్తాము ఈ వచనంలో. क्या हमने देखा है पौलुस ऐसा किया है? పౌలు उसने వెళ్ళొచ్చు, पौल जा सकता है సువార్త वहां पर, ప్రకటించొచ్చు, वो शुभ संदेश सुना सकता ఆ है, ఫిలెమోను దగ్గర వెళ్ళొచ్చు. वो फिलेमोन के पास जा ఆయన सकता కూడా है, ఆయన సొంత ఇష్టము వాడతలేడు. लेकिन वो खुद की इच्छा नहीं बताता। ఆయన అంటున్నాడు, ఫిలెమోను నువ్వు ప్రార్థన చేయవా, वो कहता है फिलेमोन तू प्रार्थना నీ कर, ప్రార్థన దేవుడు వింటాడు, तेरी प्रार्थना परमेश्वर నీ सुनेगा, ప్రార్థన విని तेरी प्रार्थना सुनकर నన్ను నీకు అప్పగిస్తాడు దేవుడు, वो मुझे तेरे हाथ में सौंपेगा, నన్ను నీ దగ్గరికి పంపిస్తాడు वो దేవుడు. मुझे तेरे पास भेजेगा। అలాగా అంటాడు. తన ఇష్టం అంతా కూడా ఏమి ఆయన కోరుట वो లేదు. ऐसा कहता है, वो अपनी इच्छा कुछ भी नहीं తాను बताता। ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగలడు. वो खुद प्रार्थना करने से परमेश्वर कुछ भी कर सकता है। పౌలు ప్రార్థన చేస్తే ఏదైనా చేయగలడు. దేవుడు పౌలు ప్రార్థన వింటాడు. पौलुस प्रार्थना करके कुछ भी कर सकता है, కానీ पौलुस की పౌలు प्रार्थना మాత్రము परमेश्वर తన सुनेगा। హృదయ వాంఛము ఆయన దేవుని ఎదుట పెట్టలేడు. लेकिन पौलुस अपने मन की इच्छा परमेश्वर के सामने नहीं रखता। ఫిలెమోను ఉద్దేశము కోరుకుంటున్నాడు. फिलेमोन का उद्देश्य वो चाहता ఫిలెమోను నీ है, దగ్గరికి రావాలంటే నీ దేవునికి ప్రార్థన చేయి. फिलेमोन अगर मैं तेरे पास आना चाहूं నీ तो तू ప్రార్థన प्रार्थना దేవుడు कर, వింటాడు, तेरी प्रार्थना परमेश्वर सुनेगा నన్ను నీ దగ్గరికి పిలుచుకుంటాడు. और मुझे तेरे पास भेजेगा। అలా పౌలు ఆయన ప్రార్థన బట్టి దేవుని కోరికను బట్టి ఆయన ముందుకు వెళ్ళాలని కోరుతున్నాడు. और इस प्रकार से पौलुस उसके द्वारा उसकी इच्छा के अनुसार चलने के लिए ఈ चाहता రోజు है। కూడా మనం అలాగా ఉంటే మనము దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలం అవుతాము. और आज भी अगर हम ऐसा रहेंगे तो परमेश्वर की इच्छा पूरी करने वाले बच्चे మనమందరం बनेंगे। కూడా దేవుని చిత్తము మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. और हमें सभी को परमेश्वर की इच्छा के लिए इंतजार करना है। దేవుడు మమ్మల్ని ఎట్లా నడిపిస్తాడని ఎదురు చూస్తూ ఉండాలి. परमेश्वर हमें कैसे चलाना है उसका इंतजार हमें करना చిన్న है। పిల్లలు ఉన్నారు అనుకోండి, छोटे बच्चों को हम देखते వాళ్ళు हैं। ముందుకు ఇప్పుడు మన మన సోనియా కూతురు ఉంట సన్నిధి, हमारे सोनी की बेटी है सन्निधि, ఆమె నడవాలంటే अगर उसे चलना है కొద్దిగా ఆయనకి ఇంకా బలం లేదు, उसके पास उतनी ताकत नहीं చాలా है, మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది. वो धीरे धीरे चल కానీ रही है। ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తే ఆమె సంతోషంగా నడుస్తుంది. अगर वो उसका कोई हाथ पकड़कर चलाता है तो वो खुशी से चलती है। ఎవరన్నా మనం దగ్గర ఉంటే మా చేయి పట్టుకుంటే మనం ఎదురు చూస్తుంటే చేయి ఇస్తూ ఉంటుంది, అట్లా పట్టుకోవడానికి చూస్తూ ఉంటుంది ఆమె. अगर उसके कोई नजदीक खड़ा होता है तो उसके हाथ पकड़ने की అట్లా कोशिश చేయి करती పట్టుకొని है, నడవాలని ఆ పిల్లలు చూస్తూ ఉంటారు. वो हाथ पकड़कर चले वो ऐसा देखती మనం रहती కూడా है। అలాగే దేవుని మీద ఆధారపడాలి. हमें भी इसी प्रकार దేవా, परमेश्वर पर आधार నేను होना ఎలా है। నడవాలో నా చేయి పట్టుకో దేవా, परमेश्वर मुझे वहां तक चलना है, मेरा हाथ ఎలా पकड़ ले, నడవాలో దేవా నన్ను చూపించు దేవా. मुझे कैसा चलना है मुझे बता అనుక్షణం परमेश्वर। మనం దేవుని చేయి పట్టుకొని ముందుకు వెళ్ళడానికి
మనము ఆ ఆశ ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ऐसा हर क्षण हमें उसका हाथ पकड़कर चलना है, ऐसी आशा और ऐसा मकसद हमें रखकर चलना है అలాంటి తీర్మానం కలిగి అలాంటి ఆలోచనతో మనం జీవించాలి భూమి మీద. और ऐसा लक्ष्य लेकर ऐसे विचारों से हमें संसार में जीना है అలాంటి తీర్మానంతోనే మనం జీవించాలి. और ऐसा लक्ष्य लेकर ही हमें जीना है। లోకంలో ఉన్న వారందరూ కూడా అందరూ అట్లా జీవించరు. संसार में जो लोग हैं वो लोग ऐसा नहीं जीते। వాళ్ళందరూ కూడా తన ఇష్టానుసారంగా ఎవరి మాట వినరు, తన ఇష్టానుసారంగా వెళ్తా ఉంటారు. वो सभी लोग किसी की बात नहीं सुनते, अपनी इच्छा अनुसार वो चलते हैं గోతిలో పడతా ఉంటారు. और जाकर वो खाई में गिरते हैं। ఒకటి చేద్దామంటారు, ఒకటి అవుతా वो ఉంటుంది. एक करना चाहते हैं, दूसरा हो మనం जाता ఎప్పుడైతే है। దేవుని చేయి పెట్టుకొని మనం నడుస్తామో, और जब हम परमेश्वर का हाथ पकड़कर चलते हैं, దేవుని ఉద్దేశానుసారంగా మనం వెళ్తామో, परमेश्वर की योजना अनुसार जब हम चलते हैं ఖచ్చితంగా మనం సఫలం అవుతాం. तो बराबर हम सफल होते हैं మనం ఏదైతే అనుకున్నామో అది కూడా సంపూర్ణంగా దేవుడు और నెరవేరుస్తాడు. जो भी हम चाहते हैं परमेश्वर उसे पूरा దేవా करता నువ్వు है। ఇలా చేయి ఇలా చేయని మనం దేవుని చిత్తానుసారం దేవుని మీద ఆధారపడతాం కాబట్టి దేవుడే దాన్ని సఫలపరుస్తాడు. जब हम परमेश्वर के ऊपर आधार होते हैं, परमेश्वर इस प्रकार करना है कि हमें बताता है। దయచేసి ఈ తీర్మానం కలిగి మనం तो జీవించాలని कृपया करके కోరుతున్నాను. ये निर्णय लेकर हमें అయితే जीना ఇంకొక है। పాఠం కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. यहाँ पर हम और एक बात सीख सकते हैं। ఫిలెమోను ఇక్కడ ఏమంటున్నాడు పౌలు ఫిలెమోను గురించి? यहाँ पर पौलुस फिलेमोन के लिए क्या कहता है? నీ ప్రార్థన దేవుడు వింటాడు. तेरी प्रार्थनाएं परमेश्वर सुनेगा। ఫిలెమోను ప్రార్థన దేవుడు వింటాడంట. फिलेमोन की प्रार्थना परमेश्वर सुनेगा। ఏమో పౌలు ప్రార్థన విన్నట్టుగా మాట్లాడుతున్నాడు పౌలు यानी గారు. कि पौलुस की प्रार्थना परमेश्वर नहीं सुनता, ऐसा ఏమి बात करते हैं। నా ప్రార్థన వినడు, నీ ప్రార్థన వింటాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు मेरी ఇక్కడ పౌలు. प्रार्थना नहीं सुनेगा, तेरी प्रार्थना वो सुनेगा। నీ ప్రార్థన దేవుడు వింటాడు. तेरी प्रार्थना परमेश्वर ఆ सुनेगा। నిరీక్షణ నాకు ఉంది. ये आशा मेरी है। అంటే పౌలుకు ఖచ్చితంగా తెలుసు ఫిలెమోను ప్రార్థన వింటాడు. पौलुस को बराबर मालूम है कि फिलेमोन की प्रार्थना सुनेगा। అలాగా ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు పౌలు. वो ऐसे बराबर कहता है। ఇప్పుడు నేను అన్నా అనుకోండి, अब मैं कहूंगा, లక్ష్మీనారాయణ అన్న ప్రార్థన దేవుడు వింటాడు. अभी लक्ष्मी नारायण भाई की प्रार्थना परमेश्वर सुनेंगे। ఆ వీరస్వామి అన్న ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. वीर स्वामी अन्ना की प्रार्थना परमेश्वर बराबर सुनेगा। అలాగా నేను అన్నా అనుకోండి, अगर मैं ऐसा कहूंगा, అలా అంటున్నా అనుకోండి, अगर मैं ऐसा कहूंगा, ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన వింటాడని నేను ఎన్నోసార్లు చూశానని నేను చెప్పగలుగుతాను. उनकी प्रार्थना परमेश्वर सुनता है, ये मैंने देखा है, इसलिए मैं कहूंगा। వీరస్వామి అన్న గాని లక్ష్మీనారాయణ అన్న గాని అనిల్ అన్న గాని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన వింటూ ఉంటాడు అప్పుడప్పుడు అని మనం చూసి చెప్తాం. वीर स्वामी अन्ना हो, लक्ष्मी नारायण भैया हो, अनिल भैया हो, उनकी प्रार्थना परमेश्वर सुनता है, ये देखकर हम कहते हैं। అదే పౌలు కూడా అంటున్నాడు, ఫిలెమోను ప్రార్థన దేవుడు వింటాడని ఎన్నోసార్లు చూశాడు, ఆయన ప్రార్థన ఆలకించాడని ఆయన సాక్ష్యం ద్వారా తెలుసుకున్నాడు. ఏమి తెలుసుకున్నాడు కానీ నీ ప్రార్థన దేవుడు వింటాడని నాకు నిరీక్షణ ఉన్నది అంటుండు ఆయన. और फिलेमोन के बारे में पौलुस कहता है, क्या उसने देखा होगा, उसने जाना होगा, इसलिए कहता है कि परमेश्वर तेरी प्रार्थना सुनेगा। నీ ప్రార్థన వినును గాక అనట్లేదు ఆయన. तेरी प्रार्थना सुने నీ ऐसा नहीं ప్రార్థన कहता। దేవుడు వినును గాక అని అట్లా చెప్తలేడు ఆయన. परमेश्वर तेरी प्रार्थना सुने ऐसा वो नहीं कह నీ रहा। ప్రార్థన దేవుడు వింటాడు. तेरी प्रार्थना परमेश्वर सुनेगा, ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. बराबर तेरी प्रार्थना को वो सुनेगा, అలా అంటుండు. ऐसा कहता है। అలాగా మనం కూడా అలా ఉండాలి. हमें भी ऐसा ही रहना है। మనం కూడా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు. अगर అలాంటి జీవితం మనకు కూడా ఉండాలనా? हम जब प्रार्थना करते हैं तो परमेश्वर मेरी बात प्रार्थना सुनता है, ऐसा అలాంటి जीवन జీవితం మీకు चाहिए। కావాలనా? ऐसा जीवन आपको चाहिए, అలా ఉండాలనా మీకు? आपको ऐसा होना चाहिए। నేను ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ప్రార్థన వినాలి. हम प्रार्थना करें या आप प्रार्थना करें, परमेश्वर उसे सुने, మన ప్రార్థన వినాలి. हमारी प्रार्थना वो सुने, వింటాడు. वो सुनता है। వినాలంటే ఏమి లక్షణం మనకు ఉండాలి? अगर वो सुनना चाहे तो हमें कैसे लक्षण होने ఫిలెమోనుకు चाहिए? పౌలు అంటాడు, నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఆ నిరీక్షణ నాకు ఉంది. फिलेमोन से पौलुस कहता है, बराबर तेरी प्रार्थना परमेश्वर सुनेगा। ఫిలెమోను లాగా మనం కూడా ఉంటే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. फिलेमोन के समान अगर हम रहेंगे तो हमारी प्रार्थना परमेश्वर ఫిలెమోనులో చాలా सुनेगा। మంచి లక్షణాలు ఉన్నాయి. फिलेमोन के अंदर बहुत सारे अच्छे ఆయన కూడా लक्षण हैं, ఆయనలో ఏమి లక్షణం కొన్నిసార్లు అట్లా మనం చదువుకుని ముందుకు వెళ్దాం. और फिर भी उसके अंदर क्या लक्षण है, एक बार हम पढ़कर आगे ఫిలెమోను बढ़ेंगे। ప్రార్థన వినడానికి దేవుడు ఆయనలో ఏమి లక్షణాలు ఉన్నాయి, फिलेमोन की प्रार्थना सुनने के लिए उसके अंदर क्या लक्षण है, ఏమి అలా మంచి లక్షణం ఉన్నది, దేవుడు ఆయన ప్రార్థన ఎప్పుడు కూడా వింటూనే ఉంటాడు. उसके अंदर ऐसे कौन से लक्षण है कि परमेश्वर उसकी प्रार्थना सुनता है। ఒకసారి ఫిలెమోను పత్రిక 1:5 చదవండి. एक बार फिलेमोन की पत्री पहला अध्याय 5वां वचन हम पढ़ेंगे। నీ ప్రేమను గురించి విశ్వాసమును గూర్చియు విని ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలా థ్యాంక్ యూ.
సో ఇక్కడ పౌలు ఏమంటే ఫిలెమోను గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నారు? यहाँ पर पौलुस फिलेमोन के लिए क्या गवाही देता है? ఏమంటున్నాడంటే 5వ వచనంలో वो यहाँ पर 5वें वचन में इस प्रकार నీకు कहता है, కలిగిన విశ్వాసమును గురించి, तेरा जो विश्वास है నీ ప్రేమ గురించి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకున్న కలిగిన విశ్వాసమును బట్టి నేను దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నా అంటున్నాను. तेरे प्रेम और विश्वास की चर्चा सुनता हूँ जो पवित्र लोगों के साथ और प्रभु यीशु पर है। అంటే ఫిలెమోనులో ఏమి లక్షణం ఉన్నదంట? यानी कि फिलेमोन के अंदर कौन से लक्षण हैं? ఫిలెమోనులో మంచి ప్రేమ కలిగిన హృదయం ఆయనకున్నది. फिलेमोन के अंदर प्रेम करने वाला हृदय है। దేవుని పరిశుద్ధులందరినీ కూడా ఆయన గాఢంగా ప్రేమించగలడు. परमेश्वर के पवित्र लोगों को वो बहुत सच्चाई से प्रेम करता है। ఆయన మంచి ప్రేమ కలిగిన హృదయం ఆయనకున్నది ఫిలెమోనుకి. वो प्रेम से भरा हुआ हृदय फिलेमोन का है। రెండోదిగా ఆయనకు మంచి విశ్వాసము కలిగిన హృదయం ఉన్నది. दूसरा उसका विश्वास से भरा हुआ हृदय మంచి है। విశ్వాసం కలిగిన జీవితం ఆయనకున్నది. विश्वास से भरा हुआ जीवन उसका है। కాబట్టి దేవుడు ఫిలెమోను ప్రార్థన వింటనే ఉంటాడు. इसलिए परमेश्वर फिलेमोन की प्रार्थना ఆయన सुनता ప్రతి रहता అవసరతలు है। దేవుడు తీరుస్తూనే ఉంటాడు. उसकी सारी जरूरतों को ఆయన परमेश्वर पूरा ప్రార్థన करता చేయగానే है। దేవా పౌలును నా దగ్గరకు పంపించమనగానే దేవుడు పౌలుని, అయ్యా పౌలు ఫిలెమోను ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళు అని దేవుడు ఆయనను పంపిస్తాడు. దేవుడు जब वो प्रार्थना करे कि पौलुस को मेरे पास भेज, तो परमेश्वर उसे आज्ञा देकर उसके पास भेजेगा। అయితే ఆయన ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా వింటానే ఉంటాడంట. परमेश्वर हमेशा उसकी प्रार्थना सुनता है। ఫిలెమోను ప్రార్థన వింటాడంట. फिलेमोन की प्रार्थना सुनता ఎందుకు है। ఆయన ప్రార్థన వింటాడు దేవుడు? क्यों उसकी प्रार्थना परमेश्वर ఆయన सुनता है? విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. वो विश्वास में खड़ा है। ఆయన అందరినీ గాఢంగా वो ప్రేమిస్తాడు. सभी से बहुत प्रेम करता మనం है। ఎట్లా ప్రేమిస్తామంటే और हम ऐसा प्रेम करते మనకు हैं, ఎవరు అవసరం వాళ్ళకి మనం గాఢంగా ప్రేమిస్తాము. और हमें जिसकी जरूरत होती है उससे हम बहुत प्रेम ఎవరైతే करते మనకు हैं। వాళ్ళతో పని పడదో और जिससे हमारा कुछ काम नहीं వాళ్ళని रहता, చూసి చూడనట్టుగా వాళ్ళని అసలు లెక్కలోనికి మనం తీసుకోం. उसे देखकर उसे अनदेखा हम कर देते మనం हैं। ఎవరన్నా వాళ్ళని ప్రేమిస్తాము, हम उन लोगों से प्रेम करते हैं, వాళ్ళ కోసం మనం కొద్దిగా ప్రయాస పడతాము. उनके लिए हम थोड़ी मेहनत करते వాళ్ళ हैं। దేవుని బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని మనం ఎంతగా పట్టించుకోము. वो परमेश्वर के बच्चे हो फिर भी हम उन्हें नहीं देखते। అలాగా మన హృదయం ఉండొచ్చు. ऐसा हमारे मन में होता దయచేసి है। అలాంటి హృదయం మనకు అవసరం. అంటే అలాంటి హృదయం ఉండొద్దు. और कृपया करके ऐसा मन हमारा नहीं होना है। మనకు విశాలమైన హృదయం ఉండాలి. हमारा हृदय बहुत बड़ा होना चाहिए। ఎందరైనా మనం ప్రేమించగలగాలి. हमें बहुत सारे लोगों को దేవుని प्रेम బిడ్డలు करना అందరిని है। మనం ప్రేమించాలి. परमेश्वर के सारे बच्चों से प्रेम వాళ్ళందరి करना కోసం है। ప్రార్థించే హృదయం మనకు उन ఉండాలి. सभी के लिए प्रार्थना करने का అందరూ हृदय నా हमारा వారు, होना चाहिए। నా దేవుని వాక్యం ద్వారా పుట్టిన వారు, నా దేవుని రక్తం ద్వారా పుట్టిన వారు, కడగబడిన వారు అని వాళ్ళందరూ కూడా మనం విశాల హృదయంతో ప్రేమించగలిగే హృదయం మనకు ఉండాలి. ये सभी लोग मेरे हैं, परमेश्वर के वचनों के द्वारा पैदा हुए हैं, परमेश्वर के लहू में पैदा हुए हैं, ये सभी मेरे हैं, ऐसा हमारा అలాంటి मन होना హృదయం चाहिए। ఫిలెమోనుకు ఉన్నది. और ऐसा हृदय फिलेमोन का ఆయనకు था, మంచి విశ్వాసం ఉన్నది. उसको अच्छा विश्वास था, కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన వింటున్నాడు. इसलिए परमेश्वर उसकी प्रार्थनाएं ఈ सुनता రోజు है। కూడా మనకు ప్రేమ కలిగిన హృదయము విశ్వాసంతో నిండిన జీవితం మనకు ఉన్నది అనుకోండి, మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. और आज भी हम परमेश्वर को तू ही मेरा सब कुछ है कह के कहेंगे तो वो हमारी प्रार्थना सुनेगा। కొన్నిసార్లు అంటారు వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన దేవుడు వింటలేడు, कुछ बार कहते हैं कि परमेश्वर सबकी प्रार्थना నా सुनता है, मेरी జీవితంలో नहीं కార్యం सुनता, జరగటలేదు. मेरे जीवन में कोई कार्य नहीं हो रहा। మనలో ఏదైనా లోపం ఉంటే ఒకసారి సరి చేసుకోండి. अगर हमारे अंदर कुछ गलती है तो उसे ठीक करेंगे। ఒకవేళ మనకు ప్రేమ కలిగిన హృదయం లేకపోతే సరి చేసుకుందాం. अगर उनके जैसा अगर हमारा प्रेम करने वाला हृदय नहीं है तो ठीक करेंगे। మనకు ప్రేమ కలిగిన హృదయం ఇవ్వు దేవని అడుగుదాం. मुझे प्रेम करने वाला हृदय दे దేవుని परमेश्वर, మీద हम मांगेंगे। సంపూర్ణమైన విశ్వాసం లేకపోతే परमेश्वर के ऊपर पूरा विश्वास ना होने से మనం ఎన్ని ప్రార్థన చేసినా దానికి ప్రతిఫలం రాదు. हम कितना भी प्रार्थना करें उसका प्रतिफल नहीं విశ్వాసంతో आता। ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. विश्वास से प्रार्थना करनी चाहिए, परमेश्वर ये चाहता అలాంటి है। జీవితం మాకు కావాలి, మనం కోరుకోవాలి. ऐसा जीवन हमारा चाहिए, हमें ऐसा मांगना దేవుని है। సన్నిధిలో మనం వేడుకోవాలి. परमेश्वर के समीप हमें मांगना है। అలా విశ్వాసులు కలిగిన ప్రార్థన అది చాలా బలంగా ఉంటుందని అనే దేవుడు అంటున్నాడు. ऐसे विश्वास से की हुई प्रार्थना बहुत ताकतवर होती है, परमेश्वर అలా जानता है। దేవుడు కూడా కొన్ని భక్తులు మాత్రమే వాళ్ళ ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు బైబిల్లో కూడా. और परमेश्वर अपने भक्तों को वो प्रामुख्यता देता है వాళ్ళు बाइबल నేను में। వాళ్ళ ప్రార్థన వింటా అని అంటున్నాడు దేవుడు. ప్రాక్టికల్లీ దేవుడు వాళ్ళ పేరు చెప్తున్నాడు. परमेश्वर कहता है मैं उनके प्रार्थना सुनूंगा, उनके नाम से वो వాళ్ళ कहता है। ప్రార్థన నాకు అవసరం అని కూడా అంటున్నాడు उनकी దేవుడు. प्रार्थनाएं मेरे लिए उनकी जरूरी है। దేవుడు కొన్ని భక్తుల ప్రార్థన వాళ్ళు ప్రార్థన చేస్తే నేను వింటా, వాళ్ళ ప్రార్థనే నేను వింటా అంటాడు దేవుడు. कुछ అట్లా भक्त है जो प्रार्थना करेंगे तो मैं उनके प्रार्थना सुनूंगा, परमेश्वर कहता है। అలాగే అబ్రాహాము గురించి కూడా ఇలా సాక్ష్యం దేవుడు ఇచ్చారు. और अब्राहम के लिए परमेश्वर ये गवाही ఒకసారి देता ఆది है। కాండం 20 అధ్యాయం 7వ వచనం చదవండి. उत्पत्ति 20 और 27 एक बार पढ़ेंगे। కాబట్టి ఉమ్, ఉమ్, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ
నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోమని స్వప్నమందు అంటే కలలో దేవుడు మాట్లాడుతున్నాడు అబీమెలెకుతో. సో ఇక్కడ మనం చూస్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిటంటే, और यहाँ पर हम ये देखते हैं कि अब्राहम के बारे में परमेश्वर गवाही అబ్రహాము देता है। కానాన్ దేశం ఉన్నప్పుడు అంటే ప్రయాణం చేస్తూ ఆ పక్కగా ఐగుప్తు దేశంలో అబీమెలెకు అనే ఒక ఆ రాజు దగ్గర ఆయన ఆ ప్రాంతంలోనికి వెళ్తాడు. और अब्राहम कानान देश से यात्रा करते हुए वो मिस्र देश में अबीमेलेक राजा के पास वो आता है। అబీమెలెకు దగ్గర వెళ్ళంగానే అబీమెలెకు సారాముని చూసి ఆమె చాలా మంచిదరాలు, ఆమె చాలా అందంగా ఉంటదని ఆయన ఆమెను తన భార్యగా చేసుకోవాలనుకుంటాడు ఆయన. और अबीमेलेक के पास आते ही अबीमेलेक जब सारा को देखता है वो उसे अपनी पत्नी बनाने के लिए वो उसे अपने पास रख వాళ్ళకు लेता है। దేవుని వాక్యం తెలియదు, వాళ్ళు అన్య జనులు అజ్ఞానులు బుద్ధిహీనులు కాబట్టి వాళ్ళు ఏదంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు జీవిస్తారు అట్లా. और उनको परमेश्वर का वचन नहीं मालूम, वो मूर्ख के समान अपना जीवन जीते వాళ్ళు हैं। ముగ్గురు భార్యలు, నలుగురు, ఐదుగురు, ఎన్ని మంది భార్యలు చేస్తుంటారు. బుద్ధిహీనులు, వాళ్ళకి వాక్యం ఉండదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటారు. वो एक नहीं, दो नहीं, 3-4 बीवियों को बनाते हैं, वो मूर्ख है। వాళ్ళకొక పద్ధతి పెట్టుకుంటే ఆ పద్ధతి అనుసారంగా వెళ్తూ ఉంటారు. वो अपनी एक पद्धति बनाते हैं, उसके अनुसार वो चलते ఏమంటే हैं। ఎవరికైనా భర్త ఉన్నట్టే భర్తను చంపేసి వాళ్ళ భార్య అందంగా ఉంటే వాళ్ళ భార్యను పెట్టుకుని భర్తని చంపేసి పడేస్తారు వాళ్ళు. अगर किसी की पत्नी खूबसूरत है तो वो पति को मारकर पत्नी को अपनी पत्नी बना लेता था। అగర్ భార్య అందంగా ఉన్నది, వాళ్ళ భర్త ఉన్నాడు, భర్తని చంపి ఆ భార్యను వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. अगर पत्नी बहुत खूबसूरत है तो वो पति को मारकर उसकी पत्नी को अपने पास रख అలాగ వాళ్ళ लेता ఒక था। సిద్ధాంతం వాళ్ళకి. और ऐसा उनका नियम था। అది వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, వాళ్ళు అజ్ఞానులు. उनको परमेश्वर का वचन नहीं मालूम था, అలా वो अज्ञानी थे, జీవిస్తున్నారు వాళ్ళు. वो ऐसा जीवन जी रहे సో थे। ఆ భార్య సారాను కూడా చూసి, సారాను కూడా అన్నది అబ్రాహాం ఎవరంటే మా అన్నయ్య అని చెప్పింది ఆమె. और जब उसने सारा को देखा तो उससे पूछा ये कौन है, तो उसने कहा ये मेरा भाई అన్నయ్య है। కదా అని ఆమెను కూడా భార్యను చేర్చుకుందాం అనుకున్నాడు. और उसका भाई है ये सोचकर उसने उसके अपनी पत्नी बनाना चाहा। అలా రాత్రిలో ఆయన అట్లా ఆయనను తన భార్యగా చేసుకుందాం అనుకుని ఉన్నప్పుడు ఆ సమయంలో కలలు వచ్చి ఆయనని చంపి పడేస్తానని దేవుడే మాట్లాడాడు. और जब वो सारा को अपनी पत्नी बनाना चाहता था, परमेश्वर उसके स्वप्न में आकर उसको मार देगा वो चेतावनी दे रहा था। స్వప్నంలో వచ్చి అబ్రహామును గురించి అబీమెలెకుకు దేవుడు మాట్లాడాడు. और स्वप्न में आकर अबीमेलेक से अब्राहम के बारे में परमेश्वर ने बात అబీమెలెకు की। నువ్వు ఒకవేళ సారాను ముట్టుకుంటే నువ్వు చస్తావు, నీ వారందరూ కూడా ఖచ్చితంగా చస్తారు అని అంటాడు దేవుడు. अबीमेलेक अगर तू सारा को छुएगा तो तेरे द्वारा सारे लोग मारे నువ్వు जाएंगे। కూడా చచ్చిపోతావు, నీ వారందరూ కూడా చస్తారు. तू भी मर जाएगा, तेरे लोग भी मर ఆయన जाएंगे। రాజ్య భవనంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చస్తారు అంటున్నాడు तेरे దేవుడు. राज्य भवन में जितने लोग रहेंगे सब मर जाएंगे, ఎందుకంటే ఆయన ప్రవక్త, क्योंकि वो एक प्रवक्ता है, ఆయన భార్య, ये उसकी पत्नी है। ఆయన నీ కోసం ప్రార్థిస్తాడు. वो तेरे लिए प्रार्थना करेगा, నువ్వు ప్రార్థన చేస్తే బతుకుతావు. और वो प्रार्थना करेगा तो तू ఆయన जिएगा। ప్రార్థన చేస్తే ఆయన బతుకుతాడంట. उसकी प्रार्थना के द्वारा ये जिंदा रहेगा। ఆయన ప్రార్థన చేస్తే ఆయన క్షేమం वो కలుగుతుందంట. प्रार्थना करेगा तो इसका लाभ होगा। ఒకవేళ ఆయన ప్రార్థన చేయకపోతే अगर वो इसके लिए प्रार्थना नहीं करेगा तो ఆయనకు మేలు కలగదు. उसका लाभ नहीं होगा। అది దేవుడు అట్లా అంటున్నాడు. परमेश्वर ऐसा कहता है। అబ్రాహాము ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావు. अब्राहम प्रार्थना करेगा तो तू जिंदा रहेगा। అట్లనే అంటుండు కదా. ఒకసారి వచనం చూడండి. ऐसा ही कहता है, एक बार वचन को हम पढ़ेंगे। అతను ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును, నీవు బతుకుతావు. ఏమి ఎట్లా? वो एक प्रवक्ता है, वो तेरे लिए प्रार्थना करेगा और तू जिंदा रहेगा। అబ్రాహాం ప్రార్థన చేస్తే ఆయన బతుకుతాడంట. अब्राहम प्रार्थना करने से वो जिएगा। అబ్రాహాం ప్రార్థన చేయకపోతే अगर अब्राहम प्रार्थना नहीं करेगा तो నువ్వు సస్తావు, तू मरेगा, నీ వారు కూడా సస్తారు. तेरे सारे लोग मरेंगे। అంత భాగ్యము అబ్రాహాముకున్నది. इतना बड़ा भाग्य अब्राहम का है। అబ్రాహాం ప్రార్థన చేస్తే వాళ్ళు బతుకుతారు. अब्राहम की प्रार्थना के द्वारा वो लोग అబ్రాహాం जिएंगे। ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఆశీర్వదించబడరు. अगर अब्राहम प्रार्थना नहीं करेगा तो वो लोग आशीर्वादित नहीं అంత होंगे। భాగ్యం అబ్రాహాంకి ఎక్కడి నుంచి లభించింది? इतना बड़ा भाग्य अब्राहम को कहां से मिला? అబ్రాహాము దేవుని విశ్వసించెను. अब्राहम ने परमेश्वर पर विश्वास किया। ఆ విశ్వాసం ఎవరైతే దేవుని మీద ఉంచుతారో వాళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. जब कोई भी ऐसा विश्वास परमेश्वर के ऊपर दिखाता है तो वो उसे आशीर्वाद देता है। అబ్రాహాము గాఢంగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన చేసిన ప్రార్థనను అందరూ ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తాడో వాళ్ళు ఆశీర్వదించబడతారు. अब्राहम ने स्थिरता से परमेश्वर पर विश्वास किया, इसलिए परमेश्वर ने उसको ऐसा दिखाया। విశ్వాసించాడు కాబట్టి నీతివంతుడుగా మార్చబడ్డాడు. वो विश्वास किया इसलिए वो धर्मी बन गया। అబ్రాహాము ప్రార్థన చేస్తేనే వాళ్ళు బతికించబడతారు. अब्राहम के प्रार्थना के द्वारा ही वो लोग बच जाएंगे। అబ్రాహాం ప్రార్థన చేస్తుంటే వాళ్ళ రాజ్య భవనంలో అందరికి సంతానం కలుగుతుంది. और जब अब्राहम प्रार्थना करता है तो उसके राजभवन के सारे लोगों को संतान उत्पन्न होती है। అదే అబ్రాహాం ప్రార్థన విని దేవుడు కార్యం చేస్తాడు. अब्राहम की प्रार्थना सुनकर परमेश्वर कार्य మరి करता है। అబీమెలెకు ప్రార్థన వినడా? क्या अबीमेलेक की प्रार्थना परमेश्वर नहीं सुनेगा? అబీమెలెకు ప్రార్థన వినడా? ఏమి परमेश्वर की क्या, अबीमेलेक की क्या परमेश्वर ने प्रार्थना सुनी? అంటే అబీమెలెకు ప్రార్థన జీవితమే లేదు కదా. यहाँ पर अबीमेलेक का प्रार्थना का जीवन ही नहीं ప్రార్థన है। చేయడమే రాదు.
उसे प्रार्थना करना नहीं आता। ఆయన దావత్ చేస్తాడు, ఫంక్షన్ చేస్తాడు, పాపం చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ ప్రార్థన జీవితం ఉండదని. वो दावत करता है, पार्टी मनाता है, सब कुछ करता है, लेकिन प्रार्थना का जीवन उसका ప్రార్థన नहीं। లేదు. प्रार्थना नहीं నిజమైన करता। దేవుని ఎట్లా ప్రార్థించాలో తెలియదు. सच्चे परमेश्वर को कैसे प्रार्थना ఇందరు करना है उसे नहीं సంఘంలో కూడా मालूम। చాలా మంది దేవుని బిడ్డలు గాని చలామణి అవుతున్నారు. अभी भी कलीसिया में परमेश्वर के लोग तीतर बीतर हो కానీ रहे వాళ్ళకి हैं, ప్రార్థన జీవితం ఉండదు. क्योंकि उनका प्रार्थना का जीवन నిజమైన नहीं దేవుడు होता। ఎట్లా ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు. सच्चे परमेश्वर को कैसे प्रार्थना करना है उन लोगों को नहीं मालूम సంఘంలో है। వాళ్ళు బాగా పాటలు పాడి బాగా ఎగిరి డాన్స్ చేస్తారు, కానీ ప్రార్థన అంటే వాళ్ళకి రాదు. कुछ कलीसिया में बहुत सारे लोग नाचते हुए गीत गाते हैं, स्तुति करते हैं, लेकिन प्रार्थना नहीं మా आता। సంఘంలో ఏం హెట్ట ఎగిరి ఏం డాన్స్ చేయము, కానీ हमारे कलीसिया में हम ऐसे नाचते हुए गीत नहीं కొన్ని गाते। సంఘంలో బాగా ఆనందిస్తారు, బాగా ఉల్లసిస్తారు, దేవుని ఆరాధిస్తారు, చాలా గట్టిగా బలంగా ఆరాధన చేస్తారు. कुछ कलीसिया में बहुत आनंद करते हैं, बहुत अच्छे से आराधना करते हैं, नाचते हुए ఆరాధన చేస్తారు, वो आराधना करते हैं। ఎన్ని గంటలైనా ఆరాధన वो చేస్తారు. कितने भी घंटे उनको करने के लिए जाए కానీ कहाँ ఒక్క कहते గంట हैं, ప్రార్థన చేయమంటే వాళ్ళ పని అయిపోతుంది. लेकिन 1 घंटा प्रार्थना करने के लिए कहो तो उनका काम खत्म हो जाता है। ప్రార్థన చేయలేరు. वो प्रार्थना नहीं कर पाते। ఆరాధన ఎంతైనా చేస్తారు, आराधना वो कैसे भी कर सकते हैं, వాక్యం ఎంతైనా చదువుతారు, वचन कितना भी पढ़ सकते हैं, వాక్యం వింటారు, वचन सुनते भी हैं, ప్రార్థన చేయలేరు. प्रार्थना नहीं कर पाते। ప్రార్థన చేయడానికి వాళ్ళకి శక్తి లేదు. प्रार्थना करने की शक्ति उनके अंदर ఒకవేళ नहीं है। అలాంటి జీవితం మనకున్నదేమో ఒకసారి పరీక్ష చేసి, अगर ऐसा जीवन हमारा है तो एक बार खुद की जांच करेंगे। మనకు ప్రార్థన జీవితం కావాలి. हमें प्रार्थना का जीवन चाहिए। అభిమేలకంటే ఆయన దేవుని బిడ్డ కాదు, ఆయనకు దేవుని గురించి తెలియదు కాబట్టి ఆయన ప్రార్థన చేయలేకపోయాడు. अबीमेलेक परमेश्वर की संतान नहीं है, उसको परमेश्वर के बारे में मालूम नहीं है, इसलिए उसका चलेगा। ఆయనకు ప్రార్థన జీవితం ఎలా ఆయనకు తెలియదు కాబట్టి ఆయన ప్రార్థన చేయలేకపోయాడు. प्रार्थना का जीवन कैसा है उसको नहीं मालूम, इसलिए वो प्रार्थना ఈ नहीं రోజు कर మనం पाया। దేవుని బిడ్డలం ఉన్నామో, మనము యథార్థ హృదయం కలిగి మనం దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. और हम परमेश्वर के बच्चे हैं, अगर हम सच्चाई से उसके लिए प्रार्थना మీరు करेंगे तो वो ప్రార్థన सुनेगा। చేస్తే మీరు ప్రార్థన చేస్తే చచ్చిపోయే వారు కూడా బతుకుతారు. अगर आप प्रार्थना करोगे तो मरा हुआ व्यक्ति भी जिंदा हो దేవుని जाएगा। శిక్ష వాళ్ళ మీద దండన ఉంటే కూడా ఆ దేవుని శిక్ష కూడా తొలగించబడుతుంది మీరు ప్రార్థన చేస్తే. अगर परमेश्वर का दंड उनके ऊपर है, शिक्षा उनके ऊपर है, तो वो हट जाएगी। దేవుని యొక్క శాపము, దేవుని యొక్క ఆయన మీద దండన ఉంటే కూడా మీరు ప్రార్థన చేస్తే తొలగించబడుతుంది. परमेश्वर का श्राप, परमेश्वर का दंड अगर किसी के ऊपर है तो वो हटाया जाएगा। అలాగా విశ్వాసంతో మనకు ప్రార్థించే జీవితం మనకు ఉంటే, ऐसे विश्वास से प्रार्थना करने का जीवन अगर हमारा होगा, అబ్రహాముకు అలాంటి జీవితం ఉండేది. अब्राहम का जीवन ऐसा था। అబ్రహాము దేవుని మీద పూర్తి విశ్వాసంతో జీవించాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు వింటాడు. अब्राहम परमेश्वर पर पूरे विश्वास से वो जिया, इसलिए परमेश्वर उसकी सुनता है। అబ్రహాము అబీమెలెకు గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఆశీర్వదించబడింది. अबीमेलेक के लिए जब उसने प्रार्थना की तो उसका सारा प्रांत आशीर्वादित हुआ। అబ్రహాము ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయేల్ సంతానం అంతా కూడా మంచి రాజులు, గొప్ప ధనవంతులుగా ఉన్నారు. अब्राहम ने जब इस्माइल के लिए प्रार्थना की तो इस्माइल की सारी संतान राज्य ఈ बनकर आगे రోజు बढ़ భూమి रही మీద ఇస్మాయిల్ అందరూ కూడా అంత ధనవంతులుగా ఉండడానికి కారణం ఏమిటి? है। और आज इस संसार में इस्माइल के सारी वंशज इतना धनवान होने के लिए कारण क्या है? ఏమని ప్రార్థించాడు అబ్రహాము? अब्राहम ने क्या कह के प्रार्थना की? దేవా ఇస్మాయిల్ నీ దయలో బతికనిమ్ము. परमेश्वर इस्माइल को तेरी दया में बचा। దేవా ఇస్మాయిల్ ని చూడు దేవా, परमेश्वर इस्माइल को तू देख, ఇస్మాయిల్ మీద దయ చూపించు దేవా. इस्माइल पर तू दया दिखा। ఒక చిన్న ప్రార్థన చేశాడు. छोटी सी प्रार्थना అంత की, చిన్న మనసులో అనుకున్నాడు, ऐसा उसने छोटे अपने मन में చిన్న कहा। ప్రార్థన చేశాడు. छोटी सी प्रार्थना అంత की, చిన్న ప్రార్థన దేవుడు ఏమన్నాడంటే, उसकी छोटी सी प्रार्थना को परमेश्वर ने ये कहा, బతుకనిమ్మని ఎందుకు అంటున్నావు? तू उसे जीने के लिए क्यों कहता है? ఆయన కడుపులో మంచి రాజులు నేను పుట్టిస్తాను అన్నాడు దేవుడు. मैं उसके द्वारा बड़े राजाओं को जन्म दूंगा। నువ్వు ప్రార్థన చేస్తున్న నీ ప్రార్థన వింటాను అంటాడు దేవుడు. तू प्रार्थना करेगा, तेरी प्रार्थना मैं అబ్రహాము सुनूंगा। ప్రార్థన అంతగా వినడానికి దేవుడికి ఇష్టము. अब्राहम की प्रार्थना सुनने के लिए परमेश्वर इच्छा जाहिर करता సో है। ఈ రోజు మన ప్రార్థన కూడా దేవుడు అంత ఇష్టంతో వింటాడా? और क्या आज परमेश्वर हमारी प्रार्थना మీకు इतनी అట్లా इच्छा से सुनता है? అట్లా మీకు అనిపిస్తుందా? क्या आपको ऐसा लगता है? అబ్రహాం ప్రార్థన చేయగానే ఆయన ప్రార్థన వింటున్నాడు దేవుడు. मेरी प्रार्थना नहीं सुनता, लेकिन उसकी प्रार्थना सुनता है। అబ్రహాం ప్రార్థన చేయగానే ఆయన ప్రార్థన దేవుడు టక్మని వినేస్తున్నాడు, దేవుడు అట్లా ఆశీర్వదిస్తున్నాడు. अब्राहम ऐसे प्रार्थना करते ही उसकी प्रार्थना सुन के उसे आशीर्वाद ఈ देता రోజు है। మన ప్రార్థన కూడా దేవుడు అట్లా జయంగానే దేవుడు వింటున్నాడా? और आज भी हम ऐसे ही प्रार्थना करते तो परमेश्वर ऐसा మీకు करता అట్లా है। అనిపిస్తుందా? क्या आपको ऐसा लगता ప్రార్థన है? చేయగానే దేవుడు కార్యం చేస్తున్నాడు प्रार्थना करते ही परमेश्वर कार्य कर रहा है, అట్లా అనిపిస్తుందా? ऐसा आपको लगता है? ఏదో పోయి ప్రార్థన స్వామి స్వామి స్తోత్రం అనేసి ఆమేన్ అనగానే అది దేవుడు వింటున్నాడో లేదో, ఏదో చేసామో వచ్చేసామో అలాంటి జీవితం ఉన్నదా? हम ऊपर से जाते हैं, स्तुति स्तुति आराध स्तोत्रम स्तोत्रम कहते हो गया, परमेश्वर मेरी प्रार्थना రాత్రి सुनता దేవా है। పండుకున్నప్పుడు కాపాడు దేవా,
जब मैं सोता हूँ तो मुझे बचा ले, ఉదయం ఆహారం ఇచ్చేది వందనాలు దేవా, सुबह मुझे भोजन दिया उसका धन्यवाद ఏదో प्रभु। కొద్దిసేపు ప్రార్థన అట్టేట చేసాడు, దేవుడు ఇస్తున్నాడో లేదో అది మేము పట్టించుకోం, కానీ చేస్తున్నామా లేదా ప్రార్థన. అలాంటి పై ప్రార్థన ఉన్నదా మనకు? जब जब हम छोटी छोटी प्रार्थना करते हैं परमेश्वर दे रहा है कि नहीं दे रहा है ये हमको దేవుని नहीं దగ్గర ఖచ్చితంగా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడో లేదో అది గమనించాలి. मालूम। बराबर परमेश्वर से जब हम प्रार्थना करते हैं परमेश्वर दे रहा है या नहीं दे रहा है इसे हमें దేవుడు जांचना है। ఇచ్చేంత వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. परमेश्वर जब तक नहीं देता तब तक हमें आशा से रहना है, మనం విశ్వాసముతో ప్రార్థించాలి. हमें विश्वास से प्रार्थना करनी ఫిలెమోనులో है। విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు फिलेमोन के వింటాడని अंदर పౌలు विश्वास है इसलिए परमेश्वर उसकी प्रार्थना सुनेगा ऐसा అంటాడు. कहता है। అబ్రహాములో విశ్వాసం ఉన్నది కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. अब्राहम में विश्वास है इसलिए परमेश्वर ने उसकी ఎవరైతే प्रार्थना దేవుని सुनी। మీద విశ్వాసం ఉంచుతారో దేవుడు వాళ్ళకి నీతి అని ఎంచుతాడంట जो దేవుడు. कोई भी परमेश्वर पर विश्वास करेगा परमेश्वर उसे धर्मी कह के गिनेगा। రోమీయులకు రాసిన పత్రిక 4:3 రాసి ఉంటుంది. रोमियो की चौथा अध्याय और तीसरा वचन में అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మినందుకు దేవుడు ఆయనకి ఏమని ఎంచుతున్నాడు? अब्राहम ने परमेश्वर पर विश्वास किया इसलिए ఆయన నీతివంతుడని దేవుడు ఎంచుతున్నాడు. परमेश्वर ने उसको धर्मी ठहराया। మనం ఎప్పుడైతే దేవుడు రక్షకుడు అని మనం యేసుక్రీస్తు రక్తం మీద మనం ఆధారం చేసుకొని ఆయన రక్తం మనకు అడుగుతుంది ఎప్పుడైతే మనం నమ్ముతామో, जब हम यीशु मसीह को अपना रक्षक जानकर उसके लहू से अपने आप को धोते हैं, యేసు ప్రభు రక్తం ద్వారా నా పాపము కడగబడుతుందని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, यीशु के लहू के द्वारा मेरे पाप धोए जाते हैं, जब हम ये विश्वास करते हैं, ఆయన రక్తం ద్వారా ఎప్పుడైతే మనం కడుక్కుంటామో, उसके लहू के द्वारा जब हम खुद को धो మనం लेते हैं, పశ్చాత్తాపపడి ఆయన రక్తమును ఆశ్రయిస్తామో, जब हम पश्चाताप से उसके लहू के आश्रय में आते हैं, అప్పుడు మనం నీతివంతులుగా ఎంచబడతాం. तब हम धर्मी बनाए जाते ఎప్పుడైతే हैं। వాళ్ళు నీతివంతులుగా ఎంచబడతారో వాళ్ళ ప్రార్థన जब ఆలకించబడతారు. हम धर्मी ठहराए जाते हैं तब हमारी प्रार्थनाएं सुनी అబ్రహాము जाती దేవుని हैं। నమ్మెను కాబట్టి నీతివంతుడుగా మార్చబడ్డాడు. अब्राहम ने परमेश्वर पर विश्वास किया इसलिए वो धर्मी बना। నీతివంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు వింటా వస్తాడు. वो धर्मी है इसलिए परमेश्वर उसकी प्रार्थनाएं सुनता है। అబీమెలెకు నీ కోసమైన ప్రార్థన చేస్తాడు, अबीमेलेक तेरे लिए वो प्रार्थना करेगा నువ్వు బతుకుతావు నువ్వు. और तू जिएगा। ఎందుకు అబ్రహాం ప్రార్థన దేవుడు వింటావు తండ్రి? क्यों अब्राहम की प्रार्थना सुनेंगे पिता? అబ్రహాం నీతివంతుడు కాబట్టి ఆయన ప్రార్థన వింటాడు. अब्राहम धर्मी है इसलिए मैं उसकी प्रार्थना అబ్రహాం నా सुनूंगा। మీద విశ్వాసం ఉంచుతాడు కాబట్టి ఆయన ప్రార్థన వింటాడు. अब्राहम ने मुझ पर विश्वास किया है ఈ इसलिए मैं రోజు उसकी కూడా प्रार्थना దేవుడు మన सुनूंगा। ప్రార్థన కూడా వినాలంటే, अगर आज परमेश्वर हमारी प्रार्थना सुनना మన चाहता సమస్య है, నుంచి మమ్మల్ని విడిపించాలంటే हमारी समस्याओं से अगर वो हमें छुड़ाना चाहता మనం है, విశ్వాసంతో ప్రార్థించాలి. तो हमें विश्वास से प्रार्थना करनी है। ఒకసారి ఒక వచనం కూడా చూడండి. एक बार एक वचन को हम యాకోబు पढ़ेंगे। పత్రిక 5:15 వచనం కూడా చూడండి. याकूब 5 और उसका 15वां वचन हम पढ़ेंगे। విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపెను. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. హా, హా, హా. ప్రార్థన. సో ఇక్కడ వాక్యం ఏమంటే విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగిని స్వస్థపరచును. यहाँ पर విశ్వాసంతో చేసిన ప్రార్థన పాపం కూడా క్షమించబడుతుంది. यहाँ पर लिखा है विश्वास से की हुई प्रार्थना के द्वारा रोगी बच जाएगा और उसके पाप क्षमा किए जाएंगे। మీ ప్రార్థన మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ఉండి దేవుని మీద విశ్వాసం ఉండి దేవుని రక్తమును నమ్మి దేవుని వాక్యమును నమ్మి దేవుడు నిజమైన దేవుడు నా దేవుడు రక్షకుడు అని మీరు నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారు ఇతరుల కోసం వాళ్ళ పాపం కూడా క్షమించబడుతుంది. जब आप विश्वास के द्वारा प्रार्थना करते हैं, परमेश्वर को विश्वास दिखाते हैं और अपने उसके लहू को आप स्वीकार करके उसके लहू से धोए जाते हैं, వాళ్ళు तब आपको వాళ్ళ శాపం కూడా అంతా కూడా కొట్టివేయబడుతుంది. तब उनके शापों को मिटाया जाता ఆయన है। నరకం వెళ్ళకుండా वो రక్షించబడతాడు. नरक में ना जाते हुए बचाया ఆయన जाता है। పాపం అంతా కూడా ఆయన పాపం అంతా కూడా క్షమించడానికి అంత శక్తివంతమైన ప్రార్థన మీకున్నది. उसके पापों को क्षमा मिले ऐसी शक्ति आपके प्रार्थनाओं में ఆయన है। రోగం అంతా కూడా తొలగించబడడానికి ఆ శక్తివంతమైన ప్రార్థన మీకున్నది. उसके सारे बीमारियों से उसको छुड़ाने के लिए उतनी शक्ति आपके प्रार्थनाओं में మీ है। ప్రార్థన అంత బలం ఉన్నది. आपके प्रार्थनाओं में उतनी ताकत అంత है। బలవంతులుగా మనం ఎప్పుడు అవుతాము? उतने ताकतवर हम कब बनते हैं? ఎప్పుడు कब बनते हैं? మన ప్రార్థన రోగిని స్వస్థపరచదు. ఎప్పుడు మన ప్రార్థన రోగిని हमारी స్వస్థపరచదు. प्रार्थनाओं के द्वारा रोगी बच जाएगा। कब? మనం ప్రార్థన చేస్తే ఆయన దోషం ఆయన పాపం క్షమించబడి ఆయన రక్షించబడతాడు. ఎప్పుడు అలా బలమైన మన ప్రార్థన ఎప్పుడు అవుతుంది? మన ప్రార్థన अगर हम प्रार्थना करेंगे तो अगले व्यक्ति के शाप, उसके दोष, उसके रोग कम हो जाएंगे। ఎప్పుడు कब అవుతుంది? होगा? ఎట్లా? कब होगा ऐसा?
విశ్వాసంతో ప్రార్థిస్తేనే అలాగ కార్యం विश्वास से జరుగుతుంది. प्रार्थना करोगे तभी ऐसा होगा. మీ ప్రార్థన దేవుడు వింటా అంటాడు దేవుడు. आपकी प्रार्थना నా परमेश्वर బిడ్డ सुनता ప్రార్థన है. వింటాడు. నీ కోసం నా బిడ్డ ప్రార్థన చేస్తాడు అంటాడు దేవుడు. वो तेरे लिए मेरा बेटा प्रार्थना ना करेगा बिडल ऐसा प्रार्थना परमेश्वर ने कहता विंटा. है. मैं अपने बेटे की प्रार्थना అబ్రహాం ప్రార్థన सुनूंगा. వింటా. अब्राहम की प्रार्थना सुनूंगा. అబీమెలెకు ప్రార్థన జీవితం లేదు. अबीमेलेक को प्रार्थना का जीवन नहीं है. అబీమెలెకు నీ కోసం అబ్రహాం ప్రార్థన చేస్తే ఆయన మాట విని నిన్ను రక్షిస్తా. अबीमेलेक तेरे लिए अब्राहम प्रार्थना करेगा तो उसकी बात सुनकर నీ तुझे మీద बचाऊंगा. ఆ మరణకరమైన ఆ శాపము తొలగిస్తా. तेरे ऊपर जो मृत्यु का श्राप है उसे मैं हटा दूंगा. అబ్రహాం ప్రార్థన వింటా అంటున్నాడు. अब्राहम की प्रार्थना मैं ఈ सुनूंगा రోజు कहता है. అబ్రహాం ప్రార్థన వింటున్నట్టు మన ప్రార్థన వినాలి. और आज जैसे अब्राहम की प्रार्थना सुनता है हमारी भी प्रार्थना सुने. ఫిలిమోను ప్రార్థన వినే దేవుడు మన ప్రార్థన వినాలి. फिलेमोन की प्रार्थना नहीं सुनता लेकिन हमारी प्रार्थना सुने. ఆయన ప్రార్థన వింటున్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. उसकी प्रार्थना सुनने वाला परमेश्वर हमारी प्रार्थना सुनता బైబిల్లో है. ఇంకొక భక్తుని ప్రార్థన గురించి కూడా నేను ఆయన ప్రార్థనే వింటా అంటాడు దేవుడు. बाइबल में और एक भक्त कहता है कि मैं उसकी ही प्रार्थना యోబు सुनूंगा. ప్రార్థనే వింటా అంటున్నాడు దేవుడు. अय्यूब की प्रार्थना मैं सुनूंगा कहता యోబు है గురించి परमेश्वर. ఒకసారి చూడండి. अय्यूब के बारे में एक बार हम యోబు देखेंगे. గ్రంథము 42 అధ్యాయము अय्यूब की पुस्तक इसका 42वां अध्याय 7వ వచనం చూడండి. 7वें वचन को हम पढ़ेंगे. యెహోవా ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చదవండి చదవండి. ఉమ్, 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 ఉమ్. అతని ప్రార్థన అంగీకరిస్తాను అంటుడు దేవుడు. मैं उसी की प्रार्थना को ग्रहण ఎవరి करूंगा. ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట? जिसकी प्रार्थना को परमेश्वर యోబు सुनना चाहता ప్రార్థన है. అంగీకరిస్తా అంటాడు. अय्यूब की प्रार्थना को सुन. యోబు ప్రార్థనను స్వీకరిస్తా. उसकी प्रार्थना को मैं अंगीकार యోబు करूंगा. ప్రార్థన వింటా. अय्यूब की प्रार्थना मैं सुनूंगा. యోబు ప్రార్థనకి ఎందుకు వింటావు దేవా? अय्यूब की प्रार्थना क्यों सुनेंगे ఎలిఫజ్ परमेश्वर? ప్రార్థన కూడా వినాలి కదా. एलिपज की प्रार्थना आप सुन सकते ఎలిఫజ్ हैं. అంత భక్తిహీనుడా? क्या एलिपज भक्तिहीन है? ఎలిఫజ్ కూడా దేవుని గురించి మాట్లాడాడు కదా. एलिपज ने भी परमेश्वर के बारे में దేవుని बात కూడా की. నమ్ముతాడు కదా ఆయన కూడా. उसने भी परमेश्वर पर विश्वास మరి किया ఆయన ప్రార్థన వినకుండా और उसकी प्रार्थना ना सुनते ఎలిఫజ్ हुए ఎలిఫజ్ ఇద్దరు స్నేహితుల ప్రార్థన వినను అంటున్నాడు. వాళ్ళ గురించి దేవుడు వాళ్ళ ప్రార్థన గురించి మాట్లాడతలేడు. एलिपज के द्वारा उनके और उनके बारे में परमेश्वर बातें नहीं कर నేను रहा. యోబు ప్రార్థన వింటా. मैं केवल अय्यूब की प्रार्थना सुनूंगा. ఆయన ప్రార్థన వింటేనే మీ మీద నా శిక్షను తొలగిస్తా. अगर वो प्रार्थना करेगा तो तुम्हारी शिक्षा को मैं हटा दूंगा. ఒకవేళ యోబు ప్రార్థన చేయలేకపోతే ఎలిఫజ్ ఇద్దరు స్నేహితులు ఉంటారు, వాళ్ళిద్దరిని కూడా ముగ్గురిని కూడా నేను దండిస్తా శిక్షిస్తా అంటున్నాడు और దేవుడు. अय्यूब उनके लिए प्रार्थना नहीं करेगा तो एलिपज और उसके दोनों मित्रों को मैं दंड యోబు दूंगा. ప్రార్థన చేయలేకపోతే మిమ్మల్ని నేను ఎట్లా శిక్షిస్తా అంటాడు अगर దేవుడు. अय्यूब प्रार्थना नहीं करेगा तो मैं तुम्हें कैसे भी शिक्षा నేను दूंगा. యోబు ప్రార్థన వింటా అంటున్నాడు దేవుడు. मैं अय्यूब की प्रार्थना सुनूंगा परमेश्वर कहता है. ఎందుకు యోబు ప్రార్థన వింటాడు, మళ్ళీ ఎలిఫజ్ ప్రార్థన ఎందుకు దేవుడు విన్నాడు? क्यों परमेश्वर अय्यूब की प्रार्थना सुनता है, एलिपज की क्यों नहीं सुनता? ఎందుకు అట్లా? क्यों ऐसा करता దేవుడు है? పక్షపాతియా? परमेश्वर पक्षपात दिखाता అందరి है. ప్రార్థన వినాలి కదా దేవుడు. परमेश्वर को सबकी प्रार्थना सुननी మరి चाहिए ना. ఎలిఫజ్ ప్రార్థన కూడా వినాలి కదా और దేవుడు. एलिपज की प्रार्थना भी सुननी चाहिए ना ఎలిఫజ్ परमेश्वर को. ప్రార్థన దేవుడు ఏమంటే ఎలిఫజ్ కోసం యోబు ప్రార్థన చేస్తేనే వింటా అంటాడు దేవుడు. और परमेश्वर कहता है एलिपज के लिए अगर अय्यूब प्रार्थना करेगा तो ही मैं सुनूंगा. ఎందుకు అట్లా అంటున్నాడు क्यों దేవుడు? ऐसा कहता है అంటే परमेश्वर? ఎలిఫజ్ యథార్థంగా మాట్లాడలేదు. यानी कि एलिपज ने सच्चाई से बातें नहीं की. అదే వచనంలో దేవుడే మాట్లాడుతున్నాడు. और वही वचन में परमेश्वर कहता है ఎలిఫజు एलिपज వాళ్ళిద్దరు స్నేహితులు उसके दो मित्र యథార్థంగా మాట్లాడలేదు. उन्होंने सच्चाई से बातें అంటే नहीं వాళ్ళకి की. యథార్థమైన హృదయం లేదు. यानी कि सच्चा हृदय उनका नहीं था. కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. इसलिए परमेश्वर उनकी प्रार्थना नहीं దేవుడు सुनेगा. అంటాడు వాళ్ళు యథార్థంగా నా స్నేహితుడని యోబు ఎలా యథార్థంగా పలికాడు అట్లా మీరు పలకలేదు. मेरा दोस्त अय्यूब ने जिस तरह से सच्चाई से बातें की तुमने वैसा नहीं किया. యోబు ఉన్నట్టుగా మాట్లాడాడు. अय्यूब ने जो था वही बात की. కానీ ఎలిఫజు వాళ్ళంటే ఎట్లా మాట్లాడారంటే और एलिपज ने उसके मित्रों ने ऐसे దేవుని बात की. మార్గంలో నడవరు, वो परमेश्वर के దేవుని मार्ग में नहीं చిత్తానుసారంగా चलते. నడవరు. वो परमेश्वर की योजना ఆయన अनुसार దేవుని नहीं గురించి चलते. గొప్ప గొప్ప మాట్లాడతారు. और वो परमेश्वर के बारे में बड़ी बड़ी దేవుడు बातें అట్లా कहते దేవుడు हैं. ఇట్లా దేవుడు అట్లా న్యాయం ఇట్లా దేవుని సంకల్పం గురించి కేవలం ఒట్టి మాట్లాడితే సరిపోతుందా? परमेश्वर ऐसा है, परमेश्वर का न्याय ऐसा है, परमेश्वर की योजना ऐसी है, केवल कहने से काफी होगा. దేవుడు ఎట్లా ఉన్నాడు, యోబు నీ ఇట్లా ఉన్నావని దేవుని మాటలు ఒట్టిగా కేవలం మాట్లాడితే సరిపోతుందా? उन्होंने कहा परमेश्वर ऐसा है, अय्यूब तू ऐसा है, केवल बातों से ही काफी होगा. వాళ్ళు కేవలం మాటలతో మాట్లాడారు కానీ వాళ్ళకి
వాళ్ళకి యథార్థమైన హృదయం లేదు. उन्होंने केवल अपने मुंह से बात ही की लेकिन सच्चाई में वो नहीं है। వాక్యానుసారమైన జీవితం వాళ్ళకు లేదు. वचनों के अनुसार उनका जीवन नहीं వాక్యము है। గైకొని జీవితము ఎలుపరుచుకు వాళ్ళ ఇద్దరు స్నేహితులకు లేదు. वचनों का पालन करके वो जीवन चलाए उसका उसके వాళ్ళు పై मित्रों పై का नहीं है। మాట్లాడతారు కానీ హృదయంతో దేవుని వెంబడించారు. वो ऊपर से बात करते हैं लेकिन मन से परमेश्वर के पीछे नहीं चलते, కాబట్టి వాళ్ళు ప్రార్థన వినలేదు. इसलिए परमेश्वर ने उनकी प्रार्थना नहीं యోబు सुनी। ప్రార్థన వింటాను అంటుండు దేవుడు. अय्यूब की प्रार्थना मैं सुनूंगा कहता है ఎందుకు యోబు परमेश्वर। ప్రార్థన వింటావు దేవా? क्यों अय्यूब की प्रार्थना सुनते हो యోబుకు परमेश्वर? యథార్థమైన హృదయం ఉన్నది. యోబ్ का सच्चा हृदय है। ఇంకా యోబుకి చాలా మంచి లక్షణం ఉన్నాయి, దేవుడి సాక్ష్యం ఇచ్చారు. और अय्यूब के बहुत सारे अच्छे लक्षण है, परमेश्वर ने गवाही दी है। ఇంకొకసారి కూడా యోబు గురించి యోబు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒకసారి యోబు గ్రంథం 23 అధ్యాయము 12 వచనం చూడండి. और एक बार हम अय्यूब के बारे में देखेंगे, उसका యోబు అంటున్నాడు, ఆయన పెదవులకు ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా సో అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నాడు యోబు. 23 और 12 में अय्यूब कहता है, उसके आज्ञा का पालन मैंने किया और उसके मार्गों से मैं कभी हटा नहीं, और उसके वचन अपनी इच्छा से कहीं अधिक काम के जानकर सुरक्षित रखे। సో ఇక్కడ మనం చూస్తున్నాం యోబు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు, ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. और यहाँ पर अय्यूब क्या स्टेटमेंट दे रहा है? యోబు జీవితం ఎలాగుంది ఆయన మాట్లాడుతున్నాడు. अय्यूब का जीवन कैसा है वो बता रहा है। ఏమంటున్నాడంటే वो ये कहता है, దేవుని వాక్యము నేను ఎప్పుడుగా నేను తోసివేయలేదు, मैंने परमेश्वर के वचनों से कभी भी नहीं हटा, దేవుని వాక్యానికి నేను ఎప్పుడుగా నేను అట్లా నేను తిరస్కారం చేయలేదు. मैंने कभी भी परमेश्वर के वचनों का तिरस्कार దేవుని नहीं किया। వాక్యము నా హృదయంలో నేను ఒక ధననిధిగా దాచుకున్నాను. परमेश्वर के वचनों को मैंने अपने दिल में खजाने దేవుని के समान మాటలు నా रखा है। హృదయంలో భద్రపరుచుకున్నాను. परमेश्वर की बातों को मैंने अपने दिल में నా संभाल के रखा సొంత है। ఆలోచన కంటే నేను అధికంగా దేవుని వాక్యము నేను దాన్ని హెచ్చించాను. मेरे खुद के विचारों से बढ़कर मैंने परमेश्वर की इच्छा को నా अधिक जाना ఆలోచనను है। పక్కకు పెట్టేశాను. मैंने अपने विचारों को నా बाजू में ఆలోచన रखा అంత है। గొప్పగా నేను ఎంచుకోను. मेरे विचारों को मैं उतना बड़ा नहीं దేవుని मानता, వాక్యమే నేను గైకుంటా. परमेश्वर के वचन का ही నా पालन मैं करता ఆలోచన हूँ, పక్కకు పెడతా. मैं अपने विचारों को बाजू रखता हूँ। అలా యోబు జీవితం ఉన్నది. ऐसा अय्यूब का जीवन है। దేవుని వాక్యం ఎంతగా ప్రాముఖ్యత ఇస్తాడు. परमेश्वर के वचनों को कितना प्रामुख्य ఈ देता రోజు है। మనకు అలాంటి జీవితం ఉన్నదా? और क्या आज हमारा जीवन ऐसा है? మనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. हमारे बहुत सारे विचार होते हैं, ఆలోచనను పక్కకు పెట్టి उन सबको बाजू रखकर దేవుని వాక్యం ఏమంటుంది, దేవుని వాక్యం ఫస్ట్ గైకుంటా, అలాంటి ఆలోచన మనకు ఉన్నదా? परमेश्वर का वचन क्या कहता है मैं इसका पालन करूंगा, क्या ऐसा विचार हमारा होता చాలా है? మందికి ఎలాంటి జీవితం ఉంటుందంటే बहुत सारे लोगों का जीवन ऐसा होता దేవుని है, వాక్యం ఎన్నోసార్లు మనకు బోధిస్తుంటే దాన్ని పక్కకు పెట్టి మన ఆలోచనతో వెళ్తుంటాం. परमेश्वर का वचन हमें बहुत बार सिखाता है लेकिन उसे बाजू रखकर हम अपनी इच्छानुसार ఒకసారి మీ चलते हैं। జీవితం పరీక్ష చేసుకోండి. एक बार खुद आपने जांचे, అందరు కాదు, सब लोग नहीं, కొందరు कुछ लोग, వాళ్ళ జీవితంలో ఒక్క ఆలోచన కూడా నెరవేర్చారు. उनके जीवन में एक इच्छा भी पूरी नहीं దేవుని होती। వాక్యం ఒక్కసారి కూడా నెరవేర్చారు. परमेश्वर का एक वचन का पालन नहीं ఇక్కడ ఉన్న करते। చాలా మంది బిడ్డలు మీరు అందరూ కూడా దేవుని వాక్యం నెరవేర్చే వారంగా ఉన్నారని నేను సాక్ష్యం यहाँ ఇస్తున్నాను. पर बैठे हुए बहुत सारे बच्चे परमेश्वर के वचनों का पालन కానీ करते हैं, मैं गवाही देता కొందరు हूँ। కొందరు ఉన్నారు लेकिन कुछ लोग हैं లోకంలో ఉన్నారు అనుకోండి, वो संसार में है, వేరే సంఘంలో ఉన్నారు वो అనుకోండి, दूसरे कलीसिया వాళ్ళ में है, జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యము నెరవేర్చారు. उनके जीवन में उन्होंने कभी भी परमेश्वर का वचन पालन దేవుని नहीं किया। వాక్యం పక్కకు పెడతారు, वो परमेश्वर के वचनों को बाजू దేవుని रखते ఆలోచన हैं, పక్కకు పెడతారు, परमेश्वर के विचारों को बाजू रखते हैं, తమ ఆలోచననే తమ ఉద్దేశమే తమ ఇష్టానుసారంగా ముందుకు వెళ్తా ఉంటారు. अपनी इच्छा अनुसार अपने विचारों के अनुसार अपने जीवन में आगे बढ़ते అలా हैं। ఎవరైతే అట నడుస్తారో और जो कोई भी ऐसा चलता है, అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే దేవునికి అసహ్యంగా ఉంటుంది. ऐसा व्यक्ति अगर प्रार्थना करेगा तो परमेश्वर को उससे घृणा సామెతల आएगी। గ్రంథం 28 అధ్యాయం 9వ వచనం వెంట రాసి ఉంటుంది. नीति वचन 23 और 12 में लिखा है, ఏ- ధర్మశాస్త్రం వినబడకుండా చెవుని తొలగించుకొని కొనివాని ప్రార్థన హేయము, దేవునికి అసహ్యము. परमेश्वर को घृणा आती है। ఎవరైతే దేవుని వాక్యానుసారంగా తన జీవితం కట్టుకోకుండా जो कोई भी परमेश्वर के वचनों के अनुसार अपने जीवन को ना దేవుని चलाए, వాక్యమును ప్రాముఖ్యత ఇవ్వకుండా, परमेश्वर के वचनों को प्रामुख्यता ना దేవుని देते వాక్యం हुए, ఉంటే ఉంటదిలే తర్వాత చూసుకుందాం, కానీ నాకు ఈ ఆలోచన ఫస్ట్, నేను ఈ ఆలోచన నెరవేర్స్తాను ఎవరైతే తన ఇష్టానుసారంగా వెళుతారో परमेश्वर का वचन कहता है इसे बाजू रखेंगे, मेरी इच्छा अनुसार चलेंगे, ऐसा जो कोई भी कहता है, అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి అసహ్యం పుడుతుందంట. ऐसा व्यक्ति जब प्रार्थना करता है तो परमेश्वर को ఆయన घृणा आती ప్రార్థన है। వినడానికి కూడా దేవుడికి ఇష్టం ఉండదు. परमेश्वर उसकी प्रार्थना सुने ऐसी इच्छा भी చాలా नहीं అసహ్యంగా रखता। కనిపిస్తుందట దేవునికి. परमेश्वर को उससे बहुत घृणा ఆయన आती है।
ప్రార్థన ఏమి అనిపిస్తుందంట దేవునికి. उसकी प्रार्थना में क्या सुनो ऐसा కానీ परमेश्वर को लगता ఎవరైతే है। దేవుని వాక్యానుసారం దేవుని వాక్యంకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారో, लेकिन जो कोई भी परमेश्वर को प्रामुख्यता देकर దేవుని उसके वचन వాక్యంని को, ప్రేమిస్తారో, उसके वचन से प्रेम करता వాళ్ళ है, ఆలోచనను పక్కకు పెట్టి, वो खुद के विचारों వాళ్ళ को बाजू ఆశలను रखकर, పక్కకు పెట్టి, अपनी आशाओं को వాళ్ళ बाजू సుఖ रखकर, సౌఖ్యము పక్కకు పెట్టి, अपने सुख शांति को बाजू रखकर, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో, जो कोई भी परमेश्वर के वचन దేవుని को प्रामुख्यता వాక్యానుసారంగా देता ఎవరైతే है, నడుస్తారో, वचनों के अनुसार जो चलता है, వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడంట. उसकी प्रार्थनाएं परमेश्वर నేను सुनता వాళ్ళ है। ప్రార్థన వింటా, मैं उनकी ही प्रार्थना యోబు सुनूंगा। ప్రార్థన వింటా. मैं अय्यूब की प्रार्थना యోబు सुनूंगा। ప్రార్థిస్తే నీ మీద ఉన్న దండ నేను अगर తొలగిస్తాను. अय्यूब प्रार्थना करेगा तो तेरे दंड को मैं हटा ఒకవేళ दूंगा। యోబు ప్రార్థన చేయకపోతే ఎలిఫర్జు మళ్ళీ వాళ్ళ ఇద్దరు స్నేహితులు కూడా దండించబడతారు. अगर अय्यूब प्रार्थना नहीं करेगा तो एलीफज और उसके दोनों मित्रों को दंड వాళ్ళ మీద मिलेगा। ఉన్న శాపము, వాళ్ళ మీద ఉన్న కోపం అంతా కూడా వాళ్ళ మీద రగులుకుంటుంది అన్నమాట. उनके ऊपर मेरा क्रोध और मेरा श्राप भड़क कर आएगा। సో అలాగా మనము యోబులాగా ప్రార్థించే వ్యక్తిగా మనం ఉండాలి. और अय्यूब के समान प्रार्थना करने वाला व्यक्ति हमें बनना है। యోబు ప్రార్థన దేవుడు వింటాడు, अय्यूब की प्रार्थना परमेश्वर सुनता అబ్రాహాము है, ప్రార్థన వింటాడు, अब्राहम की प्रार्थना దావీదు परमेश्वर सुनता ప్రార్థన है, వింటాడు, दाऊद की प्रार्थना మోషే परमेश्वर ప్రార్థన सुनता है, వింటాడు, मूसा की प्रार्थना మీ परमेश्वर ప్రార్థన కూడా सुनता దేవుడు है, వింటాడు, आपकी भी प्रार्थना परमेश्वर ఫిలిమోన్ ప్రార్థన सुनेगा, కూడా వింటాడు, फिलेमोन की भी प्रार्थना మీ परमेश्वर ప్రార్థన కూడా सुनता है, వింటాడు. आपकी भी प्रार्थना మీ सुनता ప్రార్థన है। మన ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు? आपकी प्रार्थना मेरी प्रार्थना परमेश्वर कब सुनता है? ఎప్పుడు? कब? మనం వాక్యము మన హృదయంలో నదిలాగా మనం భద్రపరచుకోవాలి. जब वचनों को हम अपने हृदय में नदी के మన समान बांध के హృదయం रखते हैं। నిండా దేవుని వాక్యం భద్రపరచుకోవాలి. हमारा हृदय वचनों से भर जाता है। యోబు అదే అంటాడు, अय्यूब यही నా कहता సో है, అభిప్రాయం కంటే, मैंने अपनी खुद की इच्छा से అంటే बढ़कर, నా సొంత ఆలోచన కంటే मेरे खुद के विचारों से దేవుని बढ़कर నోటించే వాక్యానికి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. परमेश्वर के मुंह से निकले वचनों को मैं నేను ఆ प्रामुख्यता देता हूं। వాక్యమును తొలగిపోలేదు, मैं उस मार्गों से नहीं ఆ बढ़ता, వాక్యానికి వ్యతిరేకం పోలేదు, मैं उसके विरुद्ध नहीं चला, అలా అంటున్నాడు. ऐसा वो कहता ఈ है। రోజు మనం ఎట్లా ఉన్నాం? और आज हम कैसे हैं? మనం కరెక్ట్ గా దేవుని ఆలోచన, ఇక్కడ సండే ఆరాధన నడుస్తుంటది, మనం ఎక్కడో వెళ్తా ఉంటాం, అది దేవుని చిత్తమా? यही बराबर परमेश्वर के संडे के दिन आराधना होती है और हम कहीं और चल रहे మనం होते हैं। ఎక్కడ వెళ్తాం, అది దేవుని వాక్యానికి మనం లోబడినట్టే. तो कहीं पर हम और रहते तो क्या हम परमेश्वर की इच्छा के अनुसार है? ఇక్కడ ఫలాని చోట్ల అక్కడ ఉపవాస ప్రార్థన నడుస్తూ ఉంటుంది, किसी दूसरी जगह उपवास प्रार्थना हो रही होती है మనం ఎక్కడో మళ్ళీ వేరే చోట ఆనందిస్తుంటాం. और हम कहीं दूसरी जगह आनंद मनाते మనం हैं। దేవుని చిత్తం నెరవేర్చినట్ల तो क्या हम परमेश्वर की इच्छा पूरी करते అలా हैं? కాదు. ये नहीं है। దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా వెళ్ళేవారే ప్రార్థన దేవుడు. परमेश्वर की इच्छा पूरी करने के लिए परमेश्वर की इच्छा के अनुसार चलने वाले మనం ही होते हैं। ఎక్కువగా దేవుని వాక్యము ప్రేమించాలి, हमें ज्यादा सबसे बढ़कर परमेश्वर के वचनों से प्रेम करना దేవుని है। చిత్తానుసారం నడవడానికి ఇష్టపడాలి. परमेश्वर की इच्छा अनुसार चलने के लिए अच्छे అప్పుడు दिखाना है। దేవుడు మన ప్రార్థన వింటాడు. तब परमेश्वर हमारी నేను వాళ్ళ प्रार्थना ప్రార్థన వింటా అంటాడు. परमेश्वर कहेगा मैं उनकी ही प्रार्थना ఎవరైతే सुनूंगा। ఎక్కువగా వాక్యం ప్రేమించి వాక్యానుసార జీవితం ఉంటుందో వాళ్ళ ప్రార్థన నేను వింటా. जो कोई भी प्रार्थना वचनों के अनुसार चलता है उसी की వాళ్ళు प्रार्थना मैं ప్రార్థన सुनूंगा। చేస్తే వాళ్ళ శాపం కూడా నేను తొలగిస్తా. अगर वो प्रार्थना करेंगे तो मैं उनका श्राप भी हटा మీరు दूंगा। ప్రార్థన చేసి వాళ్ళ రోగం కూడా పోతుంది. अगर आप प्रार्थना करोगे तो उनके बीमारियां चले మీరు ప్రార్థన जाएंगी। చేసి వాళ్ళ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల పొందుతారు. अगर आप प्रार्थना करोगे तो वो हर समस्या से छूट जाएंगे। అలాంటి ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ऐसा प्रार्थना का जीवन हमारा होना అలాంటి चाहिए। జీవితం మనకు ఉండాలి. ऐसा जीवन हमारा होना ఫిలెమోనుకు चाहिए। అలాంటి జీవితం ఉన్నది. फिलेमोन का जीवन ऐसा है। ఫిలెమోనుకి ఎలాంటి జీవితం ఉన్నది? फिलेमोन का कैसा जीवन है? అందరిని ప్రేమించే హృదయం ఉన్నది. सभी से प्रेम करे ऐसा हृदय है। దేవుని మీద మంచి విశ్వాసం, గాఢమైన విశ్వాసం ఉన్నది కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు వింటాడు. परमेश्वर के ऊपर स्थिरता से विश्वास है इसलिए परमेश्वर उसकी प्रार्थना అబ్రహాముకి ఎలాంటి జీవితం ఉన్నది? सुनता है। अब्राहम का जीवन कैसा है? దేవుని కోసం ఏదైనా వదులుకుంటాడు. परमेश्वर के लिए कुछ भी करे। దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి నీతివంతుడు परमेश्वर పిలువబడ్డాడు. पर विश्वास किया इसलिए वो धर्मी गिना ఆయన गया। ప్రార్థన దేవుడు వింటా అంటాడు. परमेश्वर उसकी प्रार्थना యోబు सुनता है। దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాడు కాబట్టి ఆయన ప్రార్థన వింటా अय्यूब అంటాడు. परमेश्वर के वचनों के अनुसार चलता है इसलिए परमेश्वर उसकी प्रार्थना యోబు सुनता है। దేవుని వాక్యం అంటే అంతగా ఆయన హృదయంలో ఆయన భద్రపరుచుకుని కాబట్టి ఆయన ప్రార్థన వింటా నేను. अय्यूब ने परमेश्वर के वचनों को अपने हृदय में संभाल के रखा है इसलिए परमेश्वर उसकी प्रार्थना ఈ రోజు सुनता है। మనం కూడా దేవుని వాక్యమును ప్రేమించి మన హృదయంలో వాక్యం భద్రపరుచుకుంటే మా ప్రార్థన దేవుడు వింటాడు. और आज भी हम परमेश्वर के वचनों को अपने हृदय में संभाल के रखेंगे तो परमेश्वर हमारी प्रार्थना మీ सुनेगा। హృదయంలో వాక్యం ఉండదు, आपके हृदय में वचन नहीं మీ रहता, హృదయంలో వాక్యం దాచుకోరు, आपके हृदय में आप वचनों को संभाल के ఇక नहीं అంత रखते, లోకమంతా కూడా నిండి ఉంటుంది. आपके हृदय में सारा संसार भरा हुआ है। ఇక మనం ప్రార్థన చేస్తే దేవునికి ఏం ప్రార్థన దేవుడు వింటాడు? और जब हम प्रार्थना करते हैं तो परमेश्वर हमारी प्रार्थना कैसे మన सुनेगा? అంత హృదయంలో మన ఆలోచనలు నిండుకొని మన ఆలోచనతో మన ఇచ్చతోనే మనం వెళ్తుంటే మన ప్రార్థన ఎక్కడ మన అవి సఫలమవుతాయి? हमारे हृदय में हमारी इच्छा, हमारी
सारी आशाएं भरी हुई होती है तो परमेश्वर को कहां से దేవుని सुनेगा? ఆలోచనలన్నీ కూడా పక్కకు పెట్టి దేవుని ఆలోచన కూడా తోలిసేసి దేవుని ఉద్దేశం కూడా మనం పక్కకు నెట్టేసి మన ఇష్టానుసారంతో వెళ్తుంటే మన ప్రార్థన ఎక్కడ సఫలం అవుతాయి? परमेश्वर के विचारों को हम बाजू रखते हैं, उसकी इच्छा को बाजू रखते हैं, अपनी इच्छा अनुसार चलते हैं, तो तब कैसे परमेश्वर हमारी प्रार्थना सुने? దయచేసి అలాంటి జీవితం మనకు ఉండదు. तो कृपया करके ऐसा जीवन हमारा ना हो. మనకందరికి కూడా దేవుని చిత్తం నెరవేర్చాలని ఆశ కలిగి ఉంటే हम सभी परमेश्वर की इच्छा पूरी करें, ऐसी अगर हमारी आशा దేవుడు है మన ప్రార్థన వినాలని तो परमेश्वर చూస్తున్నాడు. हमारी प्रार्थना सुनने के लिए देखता है. ఎవరైతే దేవుని వాక్యం ప్రేమిస్తారో వాళ్ళ ప్రార్థన వినాలని ఎదురు చూస్తున్నాడు जो దేవుడు. कोई भी परमेश्वर के वचनों से प्रेम करता है, परमेश्वर ఎవరైతే उनकी प्रार्थना सुनता है. వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంటూ అందరూ కూడా నా బిడ్డ ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన వింటా అంటుంటాడు దేవుడు. जिसके हृदय में परमेश्वर का वचन होता है, परमेश्वर कहता है मेरे बच्चों के हृदय में वचन है. దేవుడు మన ప్రార్థన వినడానికి దేవుడు और ఇష్టపడుతున్నాడు. हमारी प्रार्थना सुनने के लिए परमेश्वर अपनी इच्छा जाहिर ఈ करता है. రోజు మనం అలాంటి తీర్మానం కలిగి జీవిస్తాం. और आज हमें ऐसा निर्णय लेके जीना है. మనకు శుద్ధ హృదయం కావాలి, हमें शुद्ध हृदय चाहिए, యథార్థమైన హృదయం కావాలి, యథార్థమైన హృదయం सच्चा కావాలి. हृदय हमारा चाहिए. అందరిని మనం ప్రేమించే హృదయం కావాలి. सभी से प्रेम करे ऐसा हृदय हमारा होना విశ్వాసంతో चाहिए. కూడిన జీవితం మనకు కావాలి. विश्वास से भरा हुआ जीवन हमारा మంచి होना ప్రార్థన జీవితం కూడా మనకు चाहिए. ఉండాలి. अच्छा प्रार्थना करने वाला जीवन हमारा అప్పుడు होना దేవుడు మన चाहिए. ప్రార్థన వింటాడు. तब परमेश्वर हमारी प्रार्थना అందరం కూడా सुनेगा. మనం కన్ను మూసుకొని ప్రార్థన हम सभी लोग చేసుకుందాం. अपनी आंखें बंद करेंगे. ఒకసారి మన జీవిత పరీక్ష చేసుకుందాం. एक बार हम अपने जीवन की जांच करेंगे. దేవుడు మన ప్రార్థన వింటాడు, परमेश्वर हमारी प्रार्थनाएं కానీ सुनेगा. మనకు హృదయం మంచి హృదయం కావాలి. लेकिन हमारा हृदय अच्छा होना అందరిని चाहिए. ప్రేమించే హృదయం కావాలి. सभी से प्रेम करने वाला हृदय होना విశాలమైన హృదయం మనకు కావాలి. चाहिए. बड़ा विषय हमारा हृदय యథార్థమైన होना चाहिए. హృదయం కావాలి. सच्चा हृदय हमारा होना चाहिए. విశ్వాసంతో కూడిన జీవితం కావాలి. विश्वास से भरा हुआ जीवन होना అప్పుడు चाहिए. దేవుడు మన ప్రార్థన వింటాడు. तब परमेश्वर हमारी प्रार्थना యోబు ప్రార్థన విన్నట్టు మన ప్రార్థన వింటాడు. जैसे अय्यूब की प्रार्थना सुनी वैसे हमारी सुनेगा. అబ్రహాం ప్రార్థన వింటే మన ప్రార్థన దేవుడు వింటాడు. अब्राहम की प्रार्थना जैसे सुनता है वैसे ही हमारी प्रार्थना सुनेगा. ఫిలెమోను ప్రార్థన విన్నట్టే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. जैसे फिलेमोन की प्रार्थना सुनता है वैसे ही हमारी प्रार्थना మన सुनेगा. ప్రార్థనని కూడా దేవుడు మా దేవుడు ఆలకించే దేవుడు. हमारी सारी प्रार्थनाओं को सुनने वाला हमारा परमेश्वर है. ప్రార్థన చేసుకుందాం. हम प्रार्थना करेंगे. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల తండ్రి నీకు వందనాలు. परिशुद्ध महान जीवित परमेश्वर मेरे राजा आपके नाम దేవా, धन्यवाद. మరొకసారి ప్రభా నీ బిడ్డలకు మీరు వాక్యంతో మాట్లాడినందుకు వందనాలు. फिर से एक बार आपके वचनों के द्वारा अपने बच्चों से बातें की, धन्यवाद. దేవా, నీ ప్రియ బిడ్డలు నీ వాక్యానుసారమైన జీవితం కట్టుకోలాగిన కృపను చూపించండి. आपके प्रिय बच्चे आपके वचनों के द्वारा अपना जीवन चलाए, దేవా, ऐसी कृपा మేము दिखाएं. వాక్యం విని విడిచిపెట్టకుండా हम सभी लोग वचन सुनकर ना छोड़ते దేవా, हुए ఇక్కడ ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యం నూరంత ఫలభరితం ఉండేలాగా సాయం చేయండి. आपके हर एक बच्चे के जीवन में ये वचन 100 गुना फल लाए, ऐसा దేవా, दें. మాకందరికి అలాంటి శుద్ధ హృదయము, యథార్థమైన హృదయము, మంచి ప్రార్థన జీవితం, విశ్వాసంతో కలిగిన జీవితం జీవించేలాగా సహాయం చేయండి. हम सभी को ऐसा सच्चा हृदय, यथार्थ सच्चाई से चलने वाला हृदय, प्रार्थना से भरा हुआ जीवन हम सबको दे. మాకందరికి అనుగ్రహిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. हम सबको आशीर्वादित करते हैं, यही विश्वास से यीशु के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन.